వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్ బాపట్ల డివిజన్. ఆయన తన సర్వీస్లో ఒక మంచి కేసులో 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకోవడం కాకుండా సంవత్సరం తిరిగేలోగే ఆ కేసులో నిందితుడికి కేసు ఛార్జ్షీట్ వేశారు. పోలీస్ యూనిఫామ్ బై చాయిసా బై ఛాన్సా? ఒకరోజు నేను మార్నింగ్ పేపర్ వేసి ఇంటికి వెళ్తున్నాను. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హడావిడి జరుగుతుందండి. ఎంత హడావిడి జరుగుతుంది ఏందని చూస్తే ఎస్ఐ పోలీస్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను, ఏం చేయాలి ఎట్లా అంటే, చూసాం సార్ చిన్నప్పుడు రౌడీజం ఎలా ఉంటుంది, మర్డర్లు. నా చిన్నతనంలోనే 10వ తరగతి సమయంలోనే. మిగతా పోలీస్ ట్రైనింగ్కి ఎస్పీజీకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అదొక కరడు కట్టిన ట్రైనింగ్, కఠోరంగా ఉంటుంది. అంత సెల్లో కూడా 5:30కి లేపుతారు. ఎట్లా ఉంటుందంటే ఒక బటన్ పిండేసినట్టే పిండేస్తారు. 5 కిలోమీటర్స్ రన్ డైలీ ఉంటుంది. వీక్లీ మనకి 10 కిలోమీటర్స్, మంత్లీ వచ్చేసి 42 కిలోమీటర్స్ ఉంటుంది. టార్గెట్ని పట్టకుండా వీఐపీని సేఫ్గా తీసుకురావడం అనేది మీకు మెయిన్ ట్రైనింగ్. కానీ ఒక్కొక్కసారి బూట్లు విసురుతుంటారు కొంతమంది. దాన్ని ఎలాగ వీఐపీని సేఫ్ చేయాలి అనేది ట్రైనింగ్ ఉందా? మన ఎస్పీజీలో తీసుకోవడానికి మొత్తం కూడా ఒక హాఫ్ డే ఏమో ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, 2 days సైకలాజీ టెస్ట్ అండ్ మన యాటిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. సార్, మీకు బేస్వారపేటలో ఫస్ట్ పోస్టింగ్లో ఫస్ట్ వచ్చిన ఛాలెంజ్ ఏముందండి? 2005 చివరిలో ఒక మిస్సింగ్ కేసు వచ్చింది సార్. అసలు రెడ్డి ఆయన నెల్లూరు జిల్లా మర్రిపాడు విలేజ్లో ఉండే ఒక అటవీ ప్రాంతం దాకా మెల్లమెల్లగా అడుగుతా తీసుకెళ్ళి అటవీ ప్రాంతంలో తీసుకెళ్ళి, అంటే కారులోనే చంపేయటం జరిగింది. అతన్ని చంపేసి అక్కడ తీసుకెళ్ళి డీజిల్ పోసి ఒంగోలులో ఒక ఫంక్షన్ హాల్ దగ్గర ఒక ల్యాండ్ తీసుకొని అక్కడ భోజనాలు పెడుతూ రౌడీ చేయడం స్టార్ట్ చేశారు. రేపల్లి అనేది ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ అక్కడ నిత్యం ఏదో ఒకటి జరుగుతుంటారు. రౌడీజీ ఉంటుంది, రకరకాల వ్యక్తులు వస్తుంటారు, రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి సార్. అక్కడ ఏదో ఒక రకమైన ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. అని ఆ రోజు ఏం జరిగిందండి? ఆ రోజు నేను బయట ఒక కేసు పని మీద బయటకు వెళ్ళడం జరిగింది. అర్ధరాత్రి 1 ఆ టైంలో నేను ఇంట్లోకి వెళ్ళి జస్ట్ వచ్చి అక్కడ వీటి వాళ్ళు బయటకు వెళ్తున్నారు. వెళ్తా ఉంటే వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు మా కానిస్టేబుల్స్ని. నా భార్యను ఎవరో చంపేస్తున్నారు సార్ అక్కడ రైల్వే స్టేషన్లో. బాధితురాలు ఉంది ఆవిడ, బట్టలు అవి చినిగి ఉన్నాయి బాగా. ఆమెతో పాటు ఆమెకు 3 పిల్లలు ఆల్రెడీ ఉన్నారండి. ఆమె గర్భంతో ఉంది. ఇతను భయపడుతుంటే అతను ఓదార్చి ఏం జరిగిందా అని వివరం జరిగింది. అంటే 3 ముద్దాలు బాగా మందు తాగి అటు నుంచి ఇటు వస్తూ ఉంటే వీళ్ళల్లో ఒకడికి ఈ పక్కనున్న ఆడామని చూసి వాడికి. సార్, ఇంత జరుగుతున్నప్పుడు మిగతా ప్రయాణికులు ఎవరు లేరా అక్కడ? లాస్ట్ కంపార్ట్మెంట్ నుంచి ఆ రైలు ఇంజిన్ దాకా లాక్కెళ్ళారు. ఆ తర్వాత అరే నువ్వు రా అన్నాడు. ఈ రైతు అటు ఇటు వచ్చి ఈ 2వ వాడు వెళ్ళి ఎట్లా క్లూ వచ్చింది అనేది మీకు చెప్తాను. ఆ దొరికిన చొప్పు మమ్మల్ని పట్టించింది సార్. ఏదైతే సీన్లో వాడు వదిలేసి వెళ్ళిన చొప్పు పట్టించింది మమ్మల్ని. ఇద్దరు చేస్తారు కదా, ఎలా డిఫరెన్స్ అయింది? మీరు నమ్మరు, అదే మీ ఇన్వెస్టిగేషన్లో కొత్త విషయం వచ్చిందనమాట మాకు. అక్కడ ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఏదైతే సెమన్ ఉందో, సెమన్లో 3 రకాల డిఎన్ఏలు వచ్చినాయి. నాకు జీవితంలో కొన్ని ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఇది బెస్ట్ కేసు అండి. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్ బాపట్ల డివిజన్. పేరు సూర్యనారాయణ గారు, 92 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. ఆయన తన సర్వీస్లో ఒక మంచి కేసులో 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకోవడం కాకుండా సంవత్సరం తిరిగేలోగే ఆ కేసులో నిందితుడికి శిక్ష వచ్చేలా కేసు ఛార్జ్షీట్ వేశారు. ఇంతకీ ఆ కేసు రేపల్లె రైల్వే స్టేషన్లో 376 అంటే రేప్ కేసు. ఆ రేప్ కేసులో నిందితుల్ని 24 గంటలు పట్టుకోవడం కాకుండా అందులో వాళ్ళిద్దరికీ కూడా జైలు శిక్ష వచ్చేలా చేశారు. అంటే ఒక కేసు జరగగానే 24 గంటలు దొరకడం అనేది ఒక పాయింట్ అయితే, సాధారణంగా ఒక్కోసారి కొన్ని కేసుల్లో దొరకపోతారు. కానీ వాళ్ళకి శిక్ష పడేలా ఛార్జ్షీట్ వేయడం, క్లూస్ సంపాదించడం అనేది ఐఓ యొక్క ఎక్కువ రోల్ ఉంటుంది.
సూర్యనారాయణ గారు రేపల్లె కేసులో దాన్ని ఇమ్మీడియట్గా పట్టుకోవడం, చార్జ్షీట్ కరెక్ట్గా ప్రాపర్గా అయిబట్టి, పీపీలు కూడా కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయబట్టి అందులో నిందితులకి శిక్ష వచ్చింది. లేదంటే అప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ కేసు మీద చాలా గగ్గోలు పెడుతున్న రాజకీయ నాయకులకి ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఆ కేసు జరిగింది ఇలాగ జరిగింది. దాంతోపాటు ఒక కేసుని కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఏ విధంగా చేయాలంటే అరెస్ట్ చేయడం వరకే కాకుండా ప్రాపర్గా టెక్నికల్ ఎవిడెన్స్ కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏ విధంగా గ్యాదర్ చేయాలనే విషయాన్ని సూర్యనారాయణ గారు అంటే తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం. రేపల్లె రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి యువతిపై అత్యాచారం, పరారుల నిందితులు అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు అది. బస్సు ట్రైన్ కోసం రావడం, ఆమె వెయిట్ చేయడం, రైల్వే స్టేషన్లోనే అంత జరిగిందంటే ఇంకెక్కడ జరుగుతుందంటూ అప్పట్లో ప్రతిపక్షాలన్నీ కూడా గోల రద్దాంతం చేసి పారేసాయి. ఆ హడావిడి ఒక పక్కన నడుస్తుంటే మీ టీం వెళ్ళడం, 24 గంటలను పట్టుకోవడం వరకు ఒక ఎత్తు అయితే, తర్వాత అందులో కన్విక్షన్ తీసుకురావడం మీ రోల్ బయటపడింది. ఆ కేసు అసలు ఏం జరిగింది, ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేపట్టి కన్విక్షన్ రేట్ వచ్చింది, అందులో కన్విక్షన్ వచ్చింది ఆ విషయం చెప్పే ముందు, సూర్యనారాయణ గారు పోలీస్ యూనిఫామ్ బై చాయిసా బై ఛాన్సా? చాయిస్ అండి నాది. ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పి, ఎందుకు ఎవరిని చూసి మీ చాయిస్గా తీసుకున్నారు, లేదా ఏదైనా సంఘటన మీలో ఇన్స్పైర్ అయిందా? మా ఫ్యామిలీ వచ్చేసి, నేను గుంటూరు జిల్లాలో గుంటూరు టౌన్ సార్ మాది ప్రాపర్. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను నేను. ఈ చదువుకోవటానికి కూడా కొంచెం కష్టం ఉన్న పరిస్థితుల్లో మేము కూలీకి వెళ్ళి మా తల్లిదండ్రులు మమ్మల్ని పోషించిన సందర్భం కూడా ఉంది. అదేవిధంగా మేము పెద్ద కుటుంబం, 6 మంది, నాకు 4 అక్కలు ఉన్నారు. సో ఇంత పెద్ద కుటుంబంలో చదివించడం అంటే 10 తర్వాత ఆపేయమన్న సందర్భాలు కూడా నాకు ఉన్నాయి. కొంచెం కష్టపడి చదువుకున్నాం. ఎట్లాగా న్యూస్ పేపర్ వేయటం కానివ్వండి, ఏదైనా చిన్న పేపర్లు పనులు చేసుకోవటం ద్వారా కూడా మేము కాలేజీ చదువుకోవటం జరిగింది. అయితే మేము అప్పట్లో చదువుకునేటప్పుడు మేము విన్నాం, అక్కడ చూసాం కూడా గుంటూరులో మీనా గారని ఒక ఆయన, ఆర్పి మీనా గారని అప్పుడు ఎస్పీగా చేసేవారు. ఆ టైంలో మా గుంటూరులో రౌడీజం బాగా ఉన్న టైంలో అప్పుడు ఎస్పీలు చేసిన సందర్భాలు మేము చూసాము, ఏ విధంగా చేస్తున్నారు అనేది. అందుకని నేను కూడా పోలీస్ అవ్వాలనే అనుకున్నాను. ఆర్పి మీనా గారు మీకు కదిలించారు సార్. అంటే ఇక్కడ చూసారంటే రౌడీజం ఆయన చాలా విషయాలు, అంటే కేవలం రౌడీలు కాకుండా గురజాల, మాచర్ల అక్కడ ఎన్కౌంటర్లు కూడా స్పెషలిస్ట్ చేశారు సార్. మా ఏరియాలో మేము చూసాం సార్ చిన్నప్పుడు రౌడీజం ఎలా ఉంటుంది, మర్డర్లు. నా చిన్నతనంలోనే 10వ తరగతి సమయంలోనే 2 హత్యలు కళ్ళారా చూసిన ఒక స్థితి నాకు ఉండింది అప్పట్లో. అంత మేమున్న ఏరియా కూడా ఒక రకమైనటువంటి నేరస్తులతో ఎక్కువగా ఉండటం. అంటే మీకు ఆర్పి మీనా గారితో పాటు ఇంకెవరు గుర్తున్నారు? చూసాను, అంటే గుర్తులేదు కానీ బట్ పృథ్వీనారాయణ ఒక ఎస్ఐ ఉండేది. ఎస్ అండి, మా దగ్గర ఎర్ర బుల్లెట్ వేసుకొని తిరుగుతూ ఉండేవాడు అండి. ఆయన పేరు నాకు సరిగా ఐడియా లేదు కానీ మధ్యలో తీసుకొని ఉండేవాడు. ఆయన కూడా మాకు అరండోలపేటకి ఎస్ఐ చేశారండి. అప్పట్లో చూడటం జరిగింది. ఆ ఎర్ర బుల్లెట్, దాని వెనక ఒక లాఠీ, ప్లస్ కొంచెం ఏదైనా చేయాలనే ఉత్సాహం మట్టుకు బాగా ఉండిందండి నాకు. కొంచెం ఫిజికల్గా ఫిట్ ఉండేవాళ్ళని, చేద్దాం మనం కూడా ఈ ఉద్యోగం చేస్తే బాగుండనే ఒక కోరిక జరగటం. అదేగా ఇంట్లో కూడా నాకు మా నాన్నగారితో పాటు మా అమ్మ, మా అన్నయ్య సహాయం చేశారండి. మా అన్నయ్య ఆయన చదువు ఆపేయటం జరిగింది మధ్యలోనే, 10థ్తోనే కొన్ని కారణాల వల్ల. ఆయన నాకు సపోర్ట్ చేస్తే దానివల్ల చదువుకొని, అయితే ఈ యొక్క ఉద్యోగం రావటం మటుకు ఆకస్మికంగా అట్లా బై ఛాన్స్ వచ్చేసింది. ఛాన్స్లో వచ్చింది. కోరిక అయితే ఉండింది, బట్ ఛాన్స్ యాక్చువల్గా తెలియదండి, అంత అవగాహన లేదు మాకు. ఉద్యోగాలు ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా దానికి ప్రిపేర్ అవ్వాలని లేదు. ఒకరోజు నేను మార్నింగ్ పొద్దున్నే పేపర్ వేసి ఇంటికి వెళ్తున్నాను. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హడావిడి జరుగుతుందండి. ఇంత హడావిడి పోయింది, గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్. ఇంత హడావిడి జరుగుతుంది ఏందని చూస్తే ఎస్ఐ పోలీస్ సెలక్షన్స్ జరుగుతుందంటే అప్పటికప్పుడు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను, ఏం చేయాలి ఎట్లా అంటే, ఆ ఎదురుగా బంకులో అప్లికేషన్స్ దొరికితే ఫిలప్ చేసి తీసుకురానన్నారు. ఇప్పట్లాగా నెల రోజుల ముందు ఆన్లైన్లో లేదు అప్పట్లో. దట్టు అది ఫస్ట్ టైం అంట డైరెక్ట్ పోలీస్ రిక్రూట్మెంట్ జరగటం. అవి ఎదురుగా అక్కడికి వెళ్ళి బంకులో నేను అప్లికేషన్ తీసుకురావటం, ఫిలప్ చేసి ఎమ్మటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక 3 days తర్వాత రా అని చెప్పటం. అప్పుడు కూడా ప్రిపరేషన్ కూడా ఏం లేదండి పరిగెత్తడానికి. ఆల్రెడీ మేము చెప్తున్నాం కదా, ఫిట్గానే ఉండబట్టి అక్కడికి వెళ్తే కడ్రాయి మీద నిలబెట్టి మాకు కొలతలు తీసుకోవడం జరిగింది. పరిగెత్తమంటే అట్లాగే పరిగెత్తేసామని. అట్లాగా
సెలెక్ట్ అవ్వటం. అయితే నేను చేసిన తెలియక చేసింది. అప్పుడు 3 జరుగుతూ ఉన్నాయండి. స్పెషల్ పోలీసు, ఏపీ స్పెషల్ పోలీసులో రిక్రూట్మెంటు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ప్లస్ సివిల్ సబ్ ఇన్స్పెక్టర్. నేను స్పెషల్ పోలీస్ అంటే ఇంకా బాగుంటుంది ఏమని స్పెషల్ పోలీస్ ఆప్షన్ పెట్టాను సార్. చేస్తే ఆ తర్వాత సెలెక్షన్ అయిపోయింది. అయిపోయినాక ఏపీఎస్పి అని దాంట్లో నేను ఆర్ఎస్ఐగా జాయిన్ అవ్వడం జరిగింది సార్. 92లో ట్రైనింగ్ చేయడం జరిగింది. 92లో ట్రైనింగ్ చేసి నేను 98 దాకా ఏపీఎస్పిలో చేశాను ఆర్ఎస్ఐగా చేసినప్పుడు కూడా కరీంనగర్ జిల్లాలో పనిచేయడం జరిగింది. నక్సల్ ప్రభావిత ప్రాంతంలో అక్కడ నా సమయంలో ఒక ఎన్కౌంటర్లో పార్టిసిపేటింగ్ కూడా చేయడం జరిగింది. అక్కడ మంచి ఆఫీసర్లు బాలసుబ్రహ్మణ్యం గారు, బాలసుబ్రహ్మణ్యం గారితో నేను పనిచేశాను. అక్కడ ఒక పెద్ద డంప్ రివైవ్ చేయడం జరిగింది. అదేగాక మన ఎస్పీ గారుగా ఆయన ఉండేవారు, మన ఉమేష్ చంద్ర గారు ఉండేవారు. అంటే మీరు ఉమేష్ చంద్ర గారు, బాలసుబ్రహ్మ గారు, సుందరబాబు గారు పనిచేశానండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడ పనిచేశారండి. ఆర్ఎస్ఐగా ఉన్నప్పుడు స్పెషల్ పార్టీలో అక్కడ పనిచేశాను. దాని తర్వాత అక్కడ మీకు టెరైన్ ప్రాబ్లం రాలేదా కరీంనగర్లో? టెరైన్ ప్రాబ్లం అయితే ఉండిందండి. ఎంత ప్రాబ్లం ఉండిందంటే మనకు కొత్త ప్రదేశం, మీరు నమ్మరు, అంటే చెప్పడానికి ఇదిగా ఉంటుంది. కానీ అక్కడ ఒక రోజు ఫస్ట్ రోజు నేను అక్కడికి రిపోర్ట్ చేయడానికి వెళ్తే అక్కడ ఎండలకి ఆ కొండలకి నాకు నెక్స్ట్ డే యూరిన్ పాస్ కాలేదండి. నాతో పాటు ఒక ఇన్స్పెక్టర్ గారు ఉండేవారు, ఆయన సీరియల్. ఆయన ఒకరోజు పిలిపించి ఒక పానీయం తాపించారు. అక్కడ ఈ కళ్ళుకు ముందు తీసే ముందు ఒకటి వస్తుందంటారు, నీరా అని వస్తుంది. ఆ నీరా తాపించి ఒకరోజు పడుకోబెట్టారు సార్. పడుకోబెట్టిన తర్వాత నాకు సెట్ అయ్యి అప్పటి నుంచి మెల్లమెల్లగా చాలా కష్టంగానే ఉండిందండి. కరీంనగర్లో పనిచేయడం అనేది, గుంటూరు నుంచి ఒకసారి వెళ్ళి అక్కడ పనిచేయడం కష్టం అనిపించింది. అట్లా కొంతమంది ఆఫీసర్స్ సహాయంతో చేయడం జరిగింది. అంటే 6 సంవత్సరాలు చేశారు. 6 సంవత్సరాలుగా 6 సంవత్సరాలు కరీంనగర్లో చేశారండి? లేదు సార్, కరీంనగర్లో ఒక 3 సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత అక్కడి నుంచి దానికంటే ముందు వెంకటగిరిలో చేశాను. వెంకటగిరి నుంచి అక్కడ ఒక 3 సంవత్సరాలు కరీంనగర్లో చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు ఒకటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అక్కడ మీకు? ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, ఒక డంప్ రికవరీ ఉండింది సార్. అంటే కొంత క్యాష్ ఒకటి నక్సలైట్స్ సంబంధించింది సీజ్ చేయడం జరిగింది. 6 సంవత్సరాల తర్వాత ఎప్పుడు కన్వర్షన్ వచ్చారండి? నేను కన్వర్షన్ అక్కడి నుంచి నేను 98 లాస్ట్ 99 జనవరిలో ఎస్పీజీకి వెళ్ళాను సార్. నేను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని, ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ, దానికి వెళ్ళడం జరిగింది డెప్యుటేషన్ మీద. నాకు కూడా అప్పుడు ఏదో ఒక అవకాశం దొరికింది. ఎంతకాలం చేశారండి అక్కడ? అక్కడ 6 సంవత్సరాలు 3 నెలలు చేశానండి. సార్, ఎస్పీజీ ట్రైనింగ్ గురించి చెప్పండి. అక్కడ మిగతా పోలీస్ ట్రైనింగ్కి ఎస్పీజీకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎస్, అదొక కరడు కట్టిన ట్రైనింగ్, కఠోరంగా ఉంటుంది. అది ఉదయం ఎన్ని గంటలు లేపుతారు? లేచిన దగ్గర నుండి మీకు ట్రైనింగ్ ఎలాగుంటుంది? అక్కడ మీరు అనుకుంటుంది నాకు తెలిసి ఎన్ఎస్జీ, మీరు ఎన్ఎస్జీ వేరు, ఎస్పీజీ వేరు, రెండు. అక్కడ కూడా సేమ్ అండి, బాగా ట్రైనింగ్ బాగా టఫ్గా ఉంటుంది. మామూలుగా సేమ్ టైమింగ్ అండి. అంత సెల్లో కూడా 5:30కి లేపుతారు. మనకి అక్కడ ట్రైనింగ్ కొంచెం ఎట్లా ఉంటుందంటే ఒక బటన్ పిండేసినట్టే పిండేస్తారండి. డైలీ మినిమం 5 కిలోమీటర్లు మినిమం అనమాట. 5 కిలోమీటర్లు రన్నింగ్ చేయటం అయితే మన ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే. కానీ అంటే ఒకసారి ఉదయం 5:30 నుంచి చెప్పండి. 5:30కి మనకి ఉదయం అక్కడ ఫాలిన్ అంటారండి మా పోలీస్ భాషలో, అందరినీ సమావేశపరుస్తారు. అక్కడి నుంచి ఫస్ట్ రన్నింగ్ తీసుకెళ్తారు మనకు ఒక ఇన్స్ట్రక్టర్ గారు. 5 కిలోమీటర్స్ రన్ డైలీ ఉంటుంది. వీక్లీ మనకి 10 కిలోమీటర్స్, మంత్లీ వచ్చేసి 42 కిలోమీటర్స్ ఉంటుంది. మంత్కి ఒకసారి 42 కిలోమీటర్స్ రన్ చేపిస్తారు. 42 కిలోమీటర్స్ సో ఈ 5 కిలోమీటర్స్ రన్ అయిన తర్వాత మనకి ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ చేయిస్తారండి. ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఇదంతా కూడా మీకు 6కి స్టార్ట్ అయ్యి 7:45 దాకా ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్ టైం ఎంత ఇస్తారండి? మనకి అటు ఇటుగా 45 మినిట్స్ ఇస్తారు. అప్పుడు కంప్లీట్ చేసేయాలి. ఆ లోపల 45లో మనకి బ్రేక్ఫాస్ట్. మళ్ళీ 8:30కి అలాగా మళ్ళీ అసెంబ్లీ అయితే ఫైరింగ్ ప్రాక్టీస్ ఉంటుందండి. సో అప్పుడు ఫైరింగ్ ప్రాక్టీస్ 9:30 దాకా చేయిస్తారు. 9:30 తర్వాత మనకి ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటుంది. దాని తర్వాత మనకి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ మీద థియరీ క్లాసెస్ అవి ఉంటాయి. థియరీ క్లాసెస్ ఇవన్నీ కూడా మనకి మధ్యాహ్నం 3 o'clock దాకా ఉంటుంది, మధ్య ఇంక్లూడింగ్ లంచ్ బ్రేక్తో. మళ్ళీ 3 to 4:30 మళ్ళీ ఎండ్యూరెన్స్ అండి. ఎండ్యూరెన్స్లో మనకి పరిగెత్తించడం, రకరకాల ఎక్సర్సైజెస్. అక్కడ మంచి జిమ్ కూడా ఉందండి.
ప్రైమ్ మినిస్టర్ గారు పర్టికులర్గా ఎస్పీజీ కోసం ఫండ్స్ ఇచ్చి తయారు చేసిన జిమ్. దాంట్లో మనకి ఎక్సర్సైజ్, ఆల్ వెరైటీస్ ఆఫ్ ఎక్సర్సైజెస్, మన ఫిట్నెస్ ఎలా పెంచుకునేది ఎక్సర్సైజెస్ అన్నీ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో ఐదర్ స్విమ్మింగ్ కానీ లేదంటే నైట్ ఫైరింగ్ కానీ ఆల్మోస్ట్ డైలీ ఏదో ఒకటి మనకి ప్రాక్టీసెస్ అయ్యి ఉంటాయి. ఇవి కాక మనకి మార్నింగ్ టైంలో ఒకరోజు ఫైరింగ్ ఉంటుంది, ఒకరోజు సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ చేపిస్తారండి. అంటే విఐపీని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, విఐపీకి డిస్టర్బ్ చేయకుండా ఏ విధమైనటువంటి మనం చర్యలు తీసుకోవాలి. మీరు గమనించే ఉంటారు, మిగతా సెక్యూరిటీకి ఎస్పీజీ సెక్యూరిటీకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది సార్. అంటే అక్కడ విఐపీ ఏ ఫంక్షన్కి వెళ్తారో ఆ సంబంధించినటువంటి మనకి అటైర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొన్న రామ మందిరంలో ఎస్పీజీ పిఎం గారు పంచలు కట్టుకుని వెళ్తారు. ఈ సౌత్ ఇండియాకి వస్తే మీరు అక్కడ చూస్తే అక్కడ సూట్ వేసుకున్నారు, ఇక్కడికి వస్తే మన దగ్గర పంచలు కట్టుకుంటారు. బట్ అన్నిట్లో కూడా ఉండాల్సిన సామాను అన్ని మట్టుకు జాగ్రత్తగా పెట్టుకుంటారు. అంటే వెపన్స్ కానీ పిస్టల్స్ కానీ కన్సిడర్ చేసుకుంటారు. అంటే ఆ ప్రోగ్రామ్ తగ్గట్టు డ్రెస్ కోడ్ ఉంటుంది. డ్రెస్ కోడ్ ఉంటుంది. ఓకే సార్, సాధారణంగా వివిఐపి దిగినప్పుడు ఎస్పీజీ వాళ్ళ పర్టికులర్గా దిగిన తర్వాత విఐపి వెంటనే దిగుతారా, మొత్తం రౌండ్ అప్ చేసి ఆ సీన్ అంతా వీళ్ళు కంట్రోల్కి వచ్చిన తర్వాత విఐపికి సిగ్నల్ ఇస్తారా? దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉందండి సార్. అది విఐపి వచ్చే ముందే శానిటైజ్ చేసేస్తారండి. ఏదైతే మనకి విఐపి వచ్చే ఒక 4 గంటల ముందే మొత్తం కూడా ఆ ఏరియాని శానిటైజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్పీజీ నుంచి కూడా ఒక అడ్వాన్స్ టీం ఉంటుంది సార్. ఆ టీం వచ్చి వాళ్ళు ఆ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అన్నీ చూసుకుంటారు. క్లియరెన్స్ వచ్చినాకే విఐపి వచ్చారు, వచ్చిన తర్వాత కార్లోంచి వెంటనే దిగరు కదండి? వెంటనే దిగరండి. సో ఆ ఏదైతే టీం ఉంటుందో క్లోజ్ ప్రొటెక్షన్ టీం అని ఉంటుంది సార్. ఆ టీం ఉంటుందో ఆ టీము మొత్తం ఒకసారి చుట్టూ చూసుకొని ఇఫ్ ఇట్ ఈస్ ఓకే అన్నాక మాత్రమే అది ఆ కమ్యూనికేషన్ ఎలా వెళ్తుంది లోపలికి? లోపల చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గారు ఉంటారు సార్. బయట ఉన్న వాళ్ళ దగ్గర మన దగ్గర అందరూ కూడా కంటిన్యూస్ కమ్యూనికేషన్లో ఉంటారు సార్. బయటకు కనిపించకపోవచ్చు, బట్ దెర్ ఇస్ ఏ కమ్యూనికేషన్ అండి. అచ్చా, వీళ్ళంతా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే ఆయన ఎస్ చూస్తారు. చూసి ఎవరైతే పిఎస్ఓ బయట ఉంటాడో చూసుకొని ఓకే అన్నాకే అతను డోర్ తీసిన తర్వాతే దిగుతారు సార్. అవునా? 100% అండి. జీరో ఎర్రర్ అంటారండి ఎస్పీజీ అనేది. జీరో ఎర్రర్ అనేది జీరో చేయడానికి ఆల్ టైం. సార్, ట్రైనింగ్లో వెపన్స్తో కానీ స్టోన్ బెల్టింగ్ కానీ జరిగితే మీకు విఐపిని ఎలా రెస్క్యూ చేయాలని మీకు ట్రైనింగ్ ఇస్తారు. అంటే మీ ఇంటెన్షన్ అక్కడ టార్గెట్ని కొట్టకుండా విఐపిని సేఫ్గా తీసుకురావడం అనేది మీకు మెయిన్ ట్రైనింగ్. కానీ ఒక్కొక్కసారి పెన్నులతోనో లేదా స్లోగన్తోనో లేదా ఇంకులు వేస్తుంటారు, లేదా బూట్లు విసురుతుంటారు కొంతమంది. అటువంటి ఇష్యూ జరిగినప్పుడు దాన్ని ఎలాగ విఐపిని సేఫ్ చేయాలి అనేది ట్రైనింగ్ ఉందా? అన్ని రకాల సిచ్యుయేషన్స్ని మాకు ట్రైనింగ్లో ఇంక్లూడ్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ పెన్ ఇస్తుంటారు కొంతమంది, ఇంకుతో ఏదో ఇన్సల్ట్ చేయాలని, దాన్ని ఎలా మీరు ప్రొటెక్ట్ చేస్తారు? చాలా స్విఫ్ట్ యాక్షన్ ఉంటుందండి. మీకు ఎస్పీజీ ఇంట్రడక్షన్లోనే ఎస్పీజీలో తీసుకోవటానికే ఒక 2 days ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి సార్. ఇంటర్వ్యూ ఫిజికల్ కంటే కూడా వేరే రకాల టెస్టులు 2 days చేస్తారండి. మన ఎస్పీజీలో తీసుకోవడానికి మొత్తం కూడా ఒక హాఫ్ డే ఏమో ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, 2 days సైకాలజీ టెస్ట్ అండ్ మన యాటిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. వెళ్ళిన వాళ్ళందరం కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం లేదు. మేము అప్పుడు ఒక మా బ్యాచ్ 11 మంది వెళ్ళామండి. ఓన్లీ మేము 2 members మాత్రమే సెలెక్ట్ అయ్యాం. అంటే మన టాక్టిక్స్ కూడా చూపిస్తుంటారు. ఎస్ సార్, మన యాటిట్యూడ్ చూసి వస్తారండి, మన సైకాలజీ చూసి. ఇప్పుడు ఒక విఐపి మీద పెన్ ఇసురాను, ఇంకుతో కొడతా, ఆ ఇంకు పడకుండా విఐపిని మనం సేవ్ చేస్తారు. వస్తారండి పిఎస్ఓ. మీరు నమ్మరు, చాలా క్లోజ్గా ఉంటారు, టచింగ్ డిస్టెన్స్లో ఉంటారు విఐపీస్కి. అదేవిధంగా ఒక టీం ఉంటుంది సార్, పర్టికులర్గా ఎస్పీజీ ప్రొడక్ట్స్కి. మిగతాది వాటికి అంత నేను చూడలేదు, కానీ ఎస్పీజీ ప్రొడక్ట్స్కి ఒక టీం ఉంటుంది సార్. ఆ టీము ముందు ఉంటారు, వెనక ఉంటారు. ఒక పిఎస్ఓ అయితే ఎమ్మటే ఉంటాడు, అంటే టచింగ్ డిస్టెన్స్లో, మనిషి ఏదైతే విఐపీకి టచ్ అయ్యే డిస్టెన్స్లో ఉంటారు. వీళ్ళు ఇప్పుడు 24 గంటలు వాళ్ళు ఉన్న టైం అదేనండి. ఎదుటి వాళ్ళ యొక్క మూమెంట్స్ని గమనించి ఎవరైతే టెండెన్సీ ఉందో ఆ టెండెన్సీ రాగానే ఇమీడియట్గా విఐపీ ముందుకు వచ్చేస్తాడు సార్. ఎవరైతే ఎవరో పిఎస్ఓ ముందు పిఎస్ఓలో ఒక 4 టీం ఉంటుంది సార్, 5 మంది టీం ఉంటారు. ఆ టీంలో ఎవరు ఏమి చేయాలి, ఎటు నుంచి వస్తే ఏం చేయాలనేది కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ అండి. ఎంత ట్రైనింగ్ అంటే అసలు మీరు నిద్రలో లేపినా కూడా చేయగలిగే అంత ట్రైనింగ్ అక్కడ ఇస్తారు. అందుకే మీరు అన్నట్టుగా చాలా రిగరస్గా ఉంటుంది అన్నారు కదా, రిగరస్ ట్రైనింగ్ అని. 100% అంటే
ఆ ట్రైనింగ్ చేసిన తర్వాత మనకి జీవితంలో ఒక పార్ట్ అయిపోతుంది ఆ విధమైనటువంటి రియాక్షన్స్ ఇవ్వటం కానీ ఆ రియాక్షన్స్ అన్నీ కూడా జీవితంలో పార్ట్ అయిపోతాయి. అచ్చా, అంటే 6 సంవత్సరాలు మీరు ఎవరెవరిదో చేశారండి? నేను ఇనీషియల్గా అప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు సార్, ఏబీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఇంటి దగ్గర ఉన్నాం సార్. ఆ తర్వాత గవర్నమెంట్ మారే ముందు నేను అంజన్ పత్రలో చేశాను, అంటే సోనియా గాంధీ గారికి సెక్యూరిటీగా. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారికి పిఎస్ఓగా చేశానండి. 1.5 year రాహుల్ గాంధీ గారితో పిఎస్ఓ. మీరు చాలా టాప్ వాళ్ళదరు చేశారు కదా, వీళ్ళు ముగ్గురులో యాటిట్యూడ్ ఎలాగుంటుంది? ఎవరితో ఎక్కువగా ర్యాప్ ఉంటారు వీళ్ళు? ఏపీస్ మనం అనుకున్నంత చీప్గా ఉంటారు సార్, చాలా సొఫిస్టికేటెడ్గా చాలా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేసేవారు. వారితో మనం అనుకున్నట్లుగా ఉంటారు వాళ్ళు, చాలా బాగుంటారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. సో అందుకని కొంచెం మేము దగ్గరగా ఉండి చూసాం కాబట్టి వాళ్ళ అందరూ కూడా అండి ఒకరిని మించిన వాళ్ళు లేరు కాబట్టి వాజ్పేయి గారు ఆయనైతే ఆల్మోస్ట్ ఒక మునిలాగే ఉంటారండి. అన్ని పర్సనల్ విషయాలు పబ్లిక్ ఇంటర్వ్యూలో చెప్పకూడదేమో, బట్ మంచి చాలా వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాము వారి ప్రవర్తన. సార్ విఐపి దగ్గర పనిచేస్తుంటారు, వాళ్ళతో ఎక్కువగా ర్యాప్ ఉంటుంది. అంటే ఎక్కువ ర్యాప్ అంటే కాదు కానీ మీరెవరో తెలుసు వాళ్ళకి, వాళ్ళెవరో మీకు మేము ఐడెంటిఫై చేస్తుంటారు. ఎస్, దాన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది వేరే ట్రాక్కి వెళ్తుంటారు కొంతమంది. అటువంటి వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై అయ్యారనుకోండి, వాళ్ళని ఏం చేస్తారండి ఎస్పీజీ? నేను ఎస్పీజీలో చేశాను కాబట్టి ఎస్పీజీ గురించి చెప్తానండి. ఎస్పీజీలో ఇమీడియట్గా తీసేస్తారండి. ఎమ్మటగా వాళ్ళ యొక్క పేరెంట్ యూనిట్కి పంపించేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏపీ పోలీస్ నుంచి వెళ్ళాను, సో ఐ విల్ సెండ్ బ్యాక్ టు ఏపీ పోలీస్, ఇమీడియట్గా పంపిస్తారు. దాన్ని మళ్ళీ మనం ఛాలెంజ్ చేయడానికి కూడా లేదండి. డైరెక్టర్ గారి డెసిషన్ని సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేయడానికి లేదు. సపరేటు ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేస్తారు, వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఉంటుందా? అసలు అంత అవకాశం ఇవ్వరండి. చిన్న యాక్షన్ చేసినా సరే వచ్చేస్తారు. నేను చేసినప్పుడు ఒక చిన్న ఆఫీసర్ని, లేడీ ఆఫీసర్ అండి, ఒక ఫ్రెండ్ ఏదో కొంచెం అన్వాంటెడ్ పర్సన్, ఆమె ఉన్న ఫ్రెండ్స్లో ఒక అతను అన్వాంటెడ్ పర్సన్, ఆ బేసిస్ మీద ఆవిడని రీపాట్రియేట్ చేశారు. అంటే ఆయన ఏం చేశాడు? అది అన్వాంటెడ్ అన్నమాట. అదే సో క్లోజ్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఎంత అంటే మేము ఇప్పటికి కూడా వస్తుంది, మేము సెలవులో, నేను అక్కడి నుంచి సెలవులో వస్తే నా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ వెరిఫై చేస్తారు. చెప్తున్నాను, 0 ఎర్రర్ అండి, ఏమాత్రం ఛాన్స్ తీసుకోరు. ఓకే, 6 సంవత్సరాలు మీకు బాగా గుర్తుండిపోయిన సెకండ్ ఒకటి చెప్పగలరా? చేశానండి. అంటే ఒకసారి అయితే ఒక వ్యక్తిని విఐపి దగ్గరికి తుపాకీతో వస్తే పట్టుకోవడం జరిగింది. ఇక్కడ వాజ్పేయి గారు కాదండి, ఫీల్డ్లో విఐపి గారి దగ్గర అమేఠీ కాన్స్టిట్యుయెన్సీస్. ఇవి కాకుండా ఒకసారి విఐపి గారు పడిపోతే నేను కూడా పడిపోయాను దాంట్లో ఊబిలో. అది ఒక మంచి, అంటే అనుకున్నాను కానీ నేను అనుకోలేదు అప్పుడు ఆయన ఊబిలో పడ్డారే, నేను పడిపోతే ఎట్లాగాని అనుకోలేదు, ఆలోచించాలి అంత. అది వారు కూడా గమనించడం జరిగింది. అప్పుడు వారిని రక్షించాలన్న ఒకే కోరిక తప్పితే ఇంకా వేరే రెండో థాటే రాలేదండి. కొంచెం సిన్సియర్గా పనిచేసాం అనిపించిన దానికి 2-3 నిదర్శనలు బాగా. ఓకే సార్, తర్వాత ఎక్కడికి వచ్చారు? 6 సంవత్సరాల తర్వాత తిరిగి మీరు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ టెన్యూర్ 6 years ఉంటుందండి. నేను 6 years 3 months చేశాను. హోమ్ డిపార్ట్మెంట్ వచ్చేసాను హోమ్ డిపార్ట్మెంట్కి. అప్పుడు ఆర్ఎస్ఐ నుంచి నాకు సివిల్కి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ చేసిన సర్వీసెస్ క్యాలిక్యులేట్ చేసి పోస్టింగ్ ఎక్కడండి? నేను ప్రకాశం జిల్లాకు వచ్చాను. ప్రకాశం జిల్లా ఎస్ఐకి వచ్చారు, సిఐకి వచ్చారు? ఎస్ఐ అండి, ఎస్ఐ. సో మరి ఎస్ఐగా వచ్చి కొంత సర్వీస్ చేసిన తర్వాతే సిఐ అవుతాం మళ్ళీ. అవును, ఎస్ఐకి ఎక్కడ ఇచ్చారు ఫస్ట్ పోస్టింగ్ బేస్తవారపేట అండి. బీబీపేట. అదొక పెద్ద కమ్యూనిటీ, ఇప్పుడు న్యూసెన్సే కదండి అక్కడ ఉంటుంది. అప్పుడు మేము చేసినప్పుడు పూర్తిగా ఏదైతే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం బాగా పీక్లో ఉన్న సమయం అండి. అందువల్ల ఏమైందంటే మేము ఓన్లీ దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళము. మిగతా ఇష్యూస్ అన్నింటినీ చాలా. ఎవరండి అప్పుడు ఫస్ట్ ఎస్పీ? బాలసుబ్రహ్మణ్యం గారు. మంచి. నేను అదేనండి, ఆయన వచ్చి కూడా చాలామంది అప్పట్లో ఏం ఆప్షన్ తీసుకునేవాళ్ళు అంటే గుంటూరు వాళ్ళు నెల్లూరు ఆప్షన్ తీసుకునేవాళ్ళు ఎక్కువగా. నేను సార్ని అడిగి సార్ ప్రకాశం ఏంటి సార్ మీ దగ్గర చేయాలని ఉందని అడిగి నేను తీసుకోవడం జరిగింది. ఆయన దగ్గర చేయాలని కోరిక. సార్ మీకు బేస్తవారపేటలో ఫస్ట్ పోస్టింగ్లో ఫస్ట్ వచ్చిన ఛాలెంజ్ ఏముందండి? ఫస్ట్ వచ్చిన ఛాలెంజ్ ఒకటి వచ్చేసి అక్కడ ఒక మంచి కేసు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది సార్. ఒక మిస్సింగ్ కేసు వచ్చిందండి ఇనీషియల్గా 2005 చివరిలో. నేను 2005లోనే వెళ్ళాను అక్కడికి.
2005 చివరిలో ఒక మిస్సింగ్ కేసు వచ్చింది సార్. అసలు రెడ్డి ఆయన, రెడ్డి క్యాస్ట్కి సంబంధించిన అతను. అప్పట్లో మిస్సింగ్ కేసు వచ్చింది. 2-3 డేస్ తర్వాత కూడా ఆయన రాలేదండి వెనక్కి ఆ విలేజ్. ఆ విలేజ్ నుంచి రాకపోయేటప్పటికి మనం ఏమైనా వెతుకుతూ ఉంటే ఒక చిన్న క్లూ ఏం దొరికిందంటే, ఆయన బేస్తార్పేట జంక్షన్ నుంచి మిస్సింగ్ అయిన రోజు ఒక కార్లో, ఒక సుమోలో ఇక్కడి నుంచి వెళ్ళారు. అప్పట్లో సీసీటీవీలు కూడా లేవండి పూర్తిగా, అందులో బేస్తార్పేటలో అసలు లేవు. అప్పుడు దాన్ని ట్రాక్ చేసుకుంటా అట్లా ముందుకు వెళ్ళామండి. ముందుకు వెళ్ళి కడప దగ్గర నెల్లూరు జిల్లా, ఇప్పుడు ఏదైతే మర్రిపాడు విలేజ్ ఉందో, మర్రిపాడు విలేజ్లో ఉండే ఒక అటవీ ప్రాంతం దాకా మెల్లమెల్లగా అడుగుతా తీసుకెళ్ళి ఆడికెళ్ళిన కాడి నుంచి మిస్ అయిపోయింది అది. సో అప్పుడు మళ్ళీ ఏం చేసామంటే, ఆ వ్యక్తి ఎవరు తీసుకెళ్ళింది అనే దాని మీద అతను ఫోన్, అప్పట్లో మన ప్రకాశం జిల్లాలో కాల్ డీటెయిల్స్ని అనలైజ్ చేయడం అప్పుడే కొత్తగా స్టార్ట్ చేసాం బాలసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో. ఆ టైంలో అక్కడ కాల్ డీటెయిల్స్ వస్తే లాస్ట్ కాలు పలానా అతనితో ఉండింది. సో అతన్ని క్యాచ్ చేసి అతని ద్వారా మళ్ళీ మొత్తం కూడా కూపీ లాగటం జరిగింది. లాగితే అక్కడ మర్రిపాడు దగ్గర అవతల అటవీ ప్రాంతంలో తీసుకెళ్ళి, అంటే కారులోనే చంపేయటం జరిగింది. అతన్ని చంపేసి అక్కడ తీసుకెళ్ళి డీజిల్ పోసి కాల్ చేశారు అటవీ ప్రాంతం. మనం ఇతను చెప్పి తీసుకొని వెళ్తే కానీ గుర్తించలేని ప్రదేశంలో దాన్ని తీసుకెళ్ళారు వాళ్ళు. అయితే వీళ్ళు పెట్రోల్ పోస్తుంటే పూర్తిగా తగలబడేదేమో, డీజిల్ పోయటం వల్ల సగం కాలి కొంచెం మాకు. అయితే ఆ కేసులో మేము ఈ మెచ్యూరిటీ అవ్వటం వల్ల ఏంటో సరిగ్గా చేయలేక కేసు అయితే ఎక్విట్ అయింది. కేసు అయితే ఎక్విట్ అయిపోయింది. బట్ చాలా ప్రయత్నం చేసాం ఆ కేసు. ఎందుకంటే ఎక్విట్ అయింది? దాంట్లో ఏమైందంటే, విట్నెస్ లేరనా? కాదు, విట్నెస్లు కొంత మోటివేటర్స్ వాడిని చంపాలెందుకు అనుకున్నారు? వాడికి ఏమైందంటే, అతను ముద్ద వచ్చి పొద్దుటూరుకి సంబంధించిన అతను అండి. అతను ఫ్యాక్షన్ ఒక పెద్ద, అప్పట్లోనే సత్యసాయి నిలయం దగ్గర ఒక బాంబు దాడి జరిగింది. దాంట్లో ఒక ముద్ద అతను కొంచెం హై ప్రొఫైల్ క్రిమినల్ అతను. అతనికి ఈ బంధువు. సో ఇంటర్నల్గా వాళ్ళ దాన్ని చిన్న ఇష్యూ, ఫ్యామిలీ డిస్ప్యూట్ మీద అతను చంపేయడం జరిగింది. కాకపోతే మీరు అడ్మిట్ అయిందన్నారు కదా, ఎందుకు అయిందని జరిగితే, మేము కేసు ఫైల్ చేయకముందే పేపర్లో వచ్చేసింది. అది ఏదైతే లోకల్ న్యూస్ పేపర్లో కూడా తెలిసిపోవటం, ఆ సీక్రసీ మెయింటైన్ చేయలేకపోయాం మేము, తెలియకపోవటం వల్ల పేపర్లో ముందు వచ్చేయటం, అదే విషయాల్ని మేము కేసులో పొందుపరచడం, ఆ ఎవిడెన్సు ఒక పాయింట్ మీద ఆ కేసుని కొట్టేయడం జరిగింది. పేపర్లో వచ్చిన విషయాలనే కేసులో అంటే ముందు పేపర్ వచ్చింది, తర్వాత కేసులో వచ్చిందని దాని మీద జడ్జి గారు కొట్టేయడం జరిగింది. అంటే మీడియాలో ముందు రావడం వల్ల కేసుకి అన్యాయం జరుగుతుంది. కేసుకి అన్యాయం జరుగుతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే దాంట్లో జడ్జి గారు ఏం చేస్తారంటే, వారు ఒక ప్రెజంప్షన్కి వచ్చేస్తారు. పేపర్లో చూసింది మీకు చెప్పారు, లేదంటే టీవీలో విన్నది మీకు చెప్పారు అనేది అదొక ప్రెజంప్షన్ ఉంది. అది యాక్చువల్ జరిగింది కాదు, టీవీలో విన్నది మీరు అడిగితే చెప్పారు అనేది. ఆ లైన్ని ఎక్స్పోజ్ చేస్తారా డిఫెన్స్? ఆ లైన్ని వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు. వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు. ఆ తర్వాత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, మీరు అన్నట్టుగా నక్సలైట్ ప్రభావిత ప్రాంతంతో ఈ ఇన్వెస్టిగేషన్ మీద పూర్తిగా దృష్టి పెట్టలేక, నక్సల్ సంబంధించిన ఓకే చెప్పండి. అక్కడ బెస్తవారపేటలో చాలా ఎక్కువ ఉండేది మైను అని, చాలా మంది మీకు బెస్తవారపేటలో కూడా నల్లమల్లకి ఒక ఎంట్రన్స్ అది. అవునండి, సార్ ఆధ్వర్యంలో చాలా చేసామండి. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉండేవారు, రంగనాథ్ గారు మాకు డిఎస్పీ అండ్ ఓఎస్డీ కూడా అక్కడే చేశారు ఆయన కుటుంబం. ఆ టైంలో రంగనాథ్ గారు టైంలో చేస్తారు కాబట్టి రెండు జరిగాయి అక్కడ సంఘటనలు. ఒకటి కర్నూలు వైపు నుంచి ఒక బ్యాంక్ రాబరీ చేసుకుని వస్తారు. అవును సార్, జరిగింది. అదొకటి పట్టుకుంటారు. రెండు, ఒక మేజర్ లీడర్ని నైట్ టైం ఆయన కోసం వెళ్తారు, ఆయన ఎస్కేప్ అవుతాడు. రెండో దాని గురించి నాకు ఐడియా లేదు. ఫస్ట్ ఐడియా ఉందా? ఫస్ట్ది ఐడియా ఉంది సార్. ఆ టీములో అంత నేను యాక్టివ్గా పనిచేయలేదు కానీ, బట్ కొంతమంది మా టీము చేశారండి. 1 కోటి రూపాయల దొంగతనం ఉంది అక్కడ గిద్దలూరు దగ్గర డిటెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో అన్నట్టుగానే టెక్నికల్ ఎవిడెన్సెస్ చాలా ఎక్కువగా ఉపయోగించాము. దాంట్లో ఉపయోగించి అప్పుడున్న టైంలో అది డిటెక్ట్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత అంటే బేస్తవారపేటలో అదేనండి ఎక్కువగా మేము అక్కడ చేసినంతకాలం, ఆ సబ్ డివిజన్లో చేసిన 4 సంవత్సరాలు కూడా పూర్తిగా ఈ లెఫ్టింగ్ ఎస్ట్రిజం మీద దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కువ మూమెంట్స్ అట్లాగే జరిగేది, విలేజెస్ విజిట్ చేయడం. కానీ మీరు ఎక్కువగా ఫోకస్ ఉన్న ఒక వ్యక్తి
సెల్ టవర్లు రిపేర్లు చేస్తాను, సెల్ టవర్ల కోసం మెటీరియల్ అంటూ తుపాకులు తీసుకెళ్ళాడు కదా, మరి మీకు ఎప్పుడు ఐడెంటిఫై ఎదురుపడలేదు ఆయన? టెక్ మధు అనే వ్యక్తి ఆ, లేదండి మా దృష్టి అంటే మా టీంకి రాలేదు అది. రాలేదు. ఒక టీమ్స్ వైజ్ ఉంటారు సార్, ఏరియా వైజ్ టీమ్స్ వైజ్ పనిచేస్తారు. ఆయన గిద్దలూరు హోటల్లో ఉండి తుపాకులు AK-47 రెడీ చేశారు కదా. చేశారు. అప్పుడు మిసైల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది చాలా. అది వేరే టీం చేశారు సార్. మేము చేసిన దాంట్లో మగటూరు తాండా ఒకటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఉంది సార్ మాది. దాంట్లో అప్పుడు కూడా మంచి ఇన్ఫర్మేషన్ మీద చేసాం. ప్లానరీ జరుగుతూ ఉంటాయి. కొంచెం మెటీరియల్ సార్ మెటీరియల్ కూడా చాలా దొరికిందండి నాకు. ఆ మెటీరియల్ ద్వారానే వారు ఏ విధంగా వర్క్ చేస్తారనే దాని మీద మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. తర్వాత ఎక్కడికి వచ్చారండి? దాని తర్వాత నేను పొదిలి చేశానండి. పొదిలి తర్వాత కొనకనమిట్ల కొన్నాళ్ళు చేసిన తర్వాత 2009 ఎలక్షను దర్శి దగ్గర ముండ్లమూరు పోలీస్ స్టేషన్ చేయడం జరిగింది సార్. పొదిలి తర్వాత 2 పోలీస్ కొనకమెట్ల, ముండ్లమూరు అండి. ముళ్ళపూడి. ఈ మూడిట్లో మీకు మెమరబుల్ ఉందా ఏమన్నా? ముండ్లమూరు అండి. ముండ్లమూరులో పొదిలి ఉంది, రౌడీస్ ఎక్కువ ఉంటుంది కదండి. రౌడీస్ ఎక్కువ అయితే చాలా తక్కువ సమయం చేశాను నేను అక్కడ. ముండ్లమూరులో కూడా చాలా తక్కువ సమయం. మాకు ఏమైందంటే ఈ యొక్క ట్రాన్సిట్ టైంలో అయిపోయింది. అంటే అక్కడికి వెళ్ళినాక ఏమైందంటే కొన్ని కారణాలు ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అక్కడి నుంచి. సో పొద్దుల నుంచి నన్ను ముండ్లమూరు వేయటం జరిగింది ఈ ఎలక్షన్ రూల్స్ని బట్టి. ముండ్లమూరులో ఎప్పుడు ఎలక్షన్ బాగా టఫ్ ఉండేది అప్పట్లో. కానీ అక్కడ ఉన్న టైంలో కూడా ఎలక్షన్ కూడా కొంచెం బాగా చేయించగలిగాం. అక్కడ కూడా బాంబులు యూజ్ చేయటం ఇవన్నీ కూడా ఎక్కువ ఉండేది. లాస్ట్ మూమెంట్లో బాంబులు దాడి జరగలేదు? బాంబులు లేదండి. నేను చేసిన మెమరబుల్ పాయింట్ అదే. ఆ ఎలక్షన్ ముండ్లమూరు మండలం ఏ విధమైనటువంటి సంఘటన లేకుండా చేయించగలిగాం. ఎవరండి ఎస్పీ అప్పుడు? అప్పుడు ఎస్పీ గారు నవీన్ చంద్ ఎస్పీ గారు సార్. ఎస్పీ గారు నవీన్. తర్వాత మీకు ప్రమోషన్ వచ్చిందా? లేదు సార్, అక్కడి నుంచి నేను ఒంగోలు ట్రాఫిక్ రావడం జరిగిందండి. ఓకే. ట్రాఫిక్లో ఎంతకాలం చేశారు? ట్రాఫిక్లో సుమారు సంవత్సరం. ఒంగోలు ట్రాఫిక్ అండి. అప్పుడు ఎస్ఐని నేను చేశాను. ఆ తర్వాత మద్దిపాడు చేసినప్పుడు ఆ తర్వాత మద్దిపాడులో చేశాను. ఎక్కడ చేసినా ఒక సంవత్సరంన్నరేనండి. ఎందుకంటే ఎక్కువ చేసినది అంటే బేస్తవారపేట. నేను 2 సంవత్సరాలు కంప్లీట్ చేసింది. ఎక్కడ కూడా 2 సంవత్సరాలు పూర్తిగా పనిచేసిన దాఖలాలు అయితే లేవు. కొంచెం అంటే అందరికీ అంత ప్రియంగా పనిచేయలేకపోయేవాడిని నేను పర్టికులర్గా. అంటే ఎస్పీజీ భావాజాలు ఎక్కువ ఉందా? ఇది ఉన్న దాంట్లో గట్టిగా పని చేసుకోవటం, అన్యాయాన్ని సాధించబోచడం అనేది ఓకే ఒప్పుకునేది కాదు, మనసు ఒప్పుకునేది. తర్వాత ప్రమోషన్ వచ్చాక ప్రమోషన్ వచ్చినాక నేను యాంటీ కరప్షన్ బ్యూరో చేశానండి. విజయవాడ, తిరుపతి. అప్పట్లో ఇక్కడ మేము నేటివ్ అని ఆయన మాకు వేరే రేంజ్లో వేశారు సార్. నేటివ్ రేంజ్లో ఎంతకాలం పనిచేశారండి? 1 year 2 months అండి. అక్కడ మీకు ట్రాప్ కేసులు ఉన్నాయా, డిఏ కేసులు ఉన్నాయా? సర్ప్రైజ్ ఉన్నాయి సార్. ట్రాప్ ఉన్నాయి, డిఏ లేదు కానీ ట్రాప్స్. తర్వాత మేము ఉన్నప్పుడు అప్పుడు ఈ ఎక్సైజ్కి సంబంధించిన బ్రైబరీ కేసులు చేసాం చూడండి, అవి ఎక్కువ చేసాం. అక్కడ ట్రాప్స్ కూడా ఉన్నాయి. ట్రాప్ ఏముందంటే బాగా మీకు మెమరబుల్ ఇక్కడ? అప్పట్లో కొంచెం పెద్ద అమౌంట్ పట్టుకున్నాం సార్. మదనపల్లిలో ఒక ఆఫీసర్ని పట్టుకోవడం కొంచెం పెద్ద అమౌంట్ అండి సార్. ఏసీబీలో మీరు 1.5 years చేశారు కదా. ట్రాప్ కేసులో కన్విక్షన్ వస్తుంది కానీ డిఏ కేసులు ఎందుకు రాదంటే? డిఏ కేసుల్లో ఏమవుతుందంటే మన ఎస్టిమేషన్ అనేది కొంచెం ఒక్కోసారి పొరపాటు అయ్యే అవకాశం ఉంది సార్. సో డిఏ కేసు అంతా కూడా మన లెక్కల మీద ఆధారపడి ఉంటుంది. మీ ఆస్తులు ఎంత, యాక్చువల్గా మీ ఆదాయం ఎంత, ఆదాయానికి సంబంధించినటువంటి ఆస్తులు. అవునండి, అది ఎప్పుడో కొనుక్కుంది, ఇప్పుడు మీరు యాడ్ చేయడం వల్ల వచ్చే నష్టమే కానీ లాభం ఉండదు కదా. అది ఆ ఎస్టిమేషన్లో తేడాల వల్ల జడ్జి గారిని కన్విన్స్ చేయలేకపోవటం వల్ల దాంట్లో కన్విక్షన్స్ రావండి. ట్రాప్ అంటే డైరెక్ట్ ఎవిడెన్స్. మీరు ఏదైతే పుస్తకాల్లో ఉంటుందో, మాకు ఏదైతే అకాడమీలో పుస్తకాల్లో చెప్తారో ఆ పుస్తకాల్లో చెప్పిన విధంగా ట్రాప్ జరుగుతుంది. ముందుగానే ప్లాన్ చేయటం కానీ ఇవన్నీ కూడా. అందువల్ల కోర్టులు కూడా వాటినే సాక్ష్యం విధానం ప్రజెంట్ చేసిన విధానాన్ని బట్టే కన్విక్షన్ ఇస్తారు. ట్రాప్ కేసులో కూడా ఎక్విటీలు వచ్చే కేసులు ఉంటాయి కదా? ఉంటాయి సార్. ఎందుకు పూర్తిగా హాస్టల్ అయిపోవటం జనరల్గా ఛాన్సెస్ చాలా తక్కువ సార్. అదొకటే ఇంకేమున్నాయి? ఉన్నాయి. ప్లస్ ఒకసారి ప్రాసిక్యూషన్ వచ్చినా కష్టం సార్, గవర్నమెంట్ ఇష్టం. అది అక్కడ ట్రాప్ కేసులో మీరు అన్నట్లుగా హాస్టల్ అయిపోవడం కాకుండా ఐఓ చేసిన మిస్టేక్స్ కూడా కొన్ని ఉంటాయి.
అంటే చేతులు కడిగిస్తారు, ఆ వాటర్ని ఎఫ్ఎస్ఎల్ పంపకుండా సబ్మిట్ చేయడం కూడా మైనస్ అవుతుంది కదా? అట్లా చేస్తే దాన్ని మన డ్రాస్టిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మిస్టేక్లు అయ్యి అట్లా సార్ చేయాలి. ఏసీబీలో జాయిన్ అవ్వగానే ఫస్ట్ ఒక స్టోరీ చెప్తారండి, బఫెల్లో స్టోరీ. ఆ స్టోరీ మీకు అర్థమే ఉంటుంది. ఒక ఊర్లో చెరువు, బఫెల్లో కరప్షన్, గోట్ కరప్షన్, ఫిష్ కరప్షన్. ఈ పొలిట్లో మీరు దేనికి ఎక్కువ లైక్ చేస్తారు? కరప్షనే లైక్ చేయము సార్, మరి ఏ కరప్షన్. కరప్షన్ ఇప్పుడు ఇన్బిల్ట్ అయింది కదండి, పబ్లిక్లో యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం సార్. ఫిష్ అయితే ఇంకా మంచిదండి, బఫెల్లోకి అయితే వెళ్ళకూడదు. వెళ్తే ఆఫీసర్లు ఎవరు కూడా అట్లా చేయకుండా ఉండటం అనేది కరెక్ట్. అంతవరకు మేము గమనించిన దాని ఏంటంటే, ఎవరైతే మీరు అన్నట్టుగా థర్డ్ స్టేజ్కి వెళ్తాడో అతనే ఏసీబీ దాకా వస్తాడండి. అదర్వైజ్ పబ్లిక్ కూడా మీరు అన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ప్రమోట్ కూడా చేస్తున్నారు పబ్లిక్లోనే. వాళ్ళు ఇచ్చే పనే కదండి అదే చేస్తున్నారు. ఇప్పుడు ఆయన అడగకపోయినా ఈయన తొందర కోసం డబ్బులు ఎంకరేజ్ చేస్తున్నారు. సార్ కరప్షన్ అంటే డబ్బులు తీసుకోవడం, గిఫ్ట్లు తీసుకోవడం కాకుండా తన పరపతిని ఉపయోగించి ఏదైనా ఫేవర్ తీసుకోవడం కరప్షన్ వస్తుందా అవ్వదా? ఫేవర్ కూడా కరప్షన్ కింద వస్తుంది సార్. ఎనీ ఫేవర్, కైండ్ కానీ ఫేవర్ కానీ ఏదైనా సరే కరప్షన్ కింద వస్తుంది సార్. మీరు అన్నట్టుగా ఏదైనా ఈ పని చేస్తే నాకు ఆ పని చేసి పెట్టు అనేది కూడా కరప్షన్ ఏదండి. ఇచ్చినవాడు కూడా బుక్ అవుతాడు కదండి యాక్ట్ ప్రకారం. అయితే ఇచ్చిన వాళ్ళు ఉంది కదా, రెండు ముద్దాయిలు కదా. కాకపోతే ఏసీబీలో ఏం చేస్తామంటే, మన దగ్గరికి వచ్చిన కంప్లైనెంట్ని మనం కంప్లైనెంట్ కింద ముందు తీసుకొని అతను సహకరిస్తున్నాడు కాబట్టి దానికి. సార్ మీకు కంప్లైంట్ వచ్చింది, అవతల ఆఫీసర్ యొక్క క్రెడిబిలిటీ అవన్నీ చూస్తారా, లేదా చెప్పగానే వాడు బుక్ చేస్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళకి వీడికి రైవల్టీ కూడా ఉంటుంది. ప్రిలిమినరీ ఎంక్వైరీ ఖచ్చితంగా ఉంటుందండి. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు అన్నట్టుగా ఆఫీసర్ యొక్క క్రెడిబిలిటీ చూస్తారు. తర్వాత ఆఫీసర్కి, కంప్లైనెంట్కి ఏంటి, ఏమన్నా ప్రీవియస్ ఏమన్నా గ్రడ్జెస్ ఉన్నాయా, లేకపోతే అసలు ఇష్యూ ఏముంది, డిమాండ్ ఉందా లేదా అనేది కూడా నేను చేసిన ఖచ్చితంగా ఏసీబీలో చూస్తారండి. డిమాండ్ ఉందా లేదా, డిమాండ్ చేస్తున్నారా లేదా, పని చేయడానికి డిమాండ్ చేస్తున్నారా లేదా, సో చూస్తారు. ప్లస్ క్రెడిబిలిటీ కూడా, ఇదే ఫస్ట్ ఎలిగేషనా, ఇంతకుముందు కూడా ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయి, ఇవన్నీ కూడా చూస్తుంటారు. ఓకే, ఏసీబీ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఏసీబీ తర్వాత నేను మళ్ళీ ప్రకాశం జిల్లాకి రావడం జరిగింది. అక్కడ కొద్ది రోజులు నేను ఒక 4 నెలలు 5 నెలలు డీసీఆర్బీ అని చేశాను. దాని తర్వాత ఒంగోలు 2 టౌన్ చేయటం జరిగింది. అక్కడే ఉందండి మెమరబుల్. ఒంగోలు 2 టౌన్లో నేను చేసినప్పుడు అతిపెద్ద ఛాలెంజ్ వచ్చి సమైక్యాంధ్ర మూమెంట్లు అండి. మొత్తం ఎన్ని రకాల ఉద్యమాలు రోజు జరిగాయో అన్నీ కూడా ఒంగోలు 2 టౌన్ సిఏకే వస్తాయండి. అన్నీ కూడా అన్నిటినీ డీల్ చేసుకోవటం, అన్ని రకాల వ్యక్తులు, అన్ని రకాల ఆర్గనైజేషన్ని మనం చేసుకోవటం, ఏ విధమైనటువంటి లా అండ్ ఆర్డర్ లేకుండా చూసుకోవటం. నా శక్తి మేరకు అప్పుడు ప్రయత్నం చేసి ఏ విధమైన ఇన్సిడెంట్ అయితే ఆ ఇష్యూ జరుగుతున్నప్పుడు దాని ముసుగులో రౌడిజం కూడా రెచ్చిపోయింది కదా, నెల్లూరు సెంటర్ కానీ కొంతమంది తయారయ్యారు. మరి వాళ్ళని ఏం చేస్తారు? ఒంగోలులో అంత పెద్ద ఇష్యూస్ రాలేదండి వీళ్ళకి సంబంధించి. బ్లాక్ మెయిలర్స్ కానీ ఈ రౌడీజం అనేది వాళ్ళే పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు. అందరూ కూడా ఇక్కడ అంటే ఒక రకంగా చూసుకుంటే అంత ఉగ్ర రూపంలో మనకి సమైక్యాంధ్ర జరగలేదు. ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కంట్రోల్డ్గా ఉండేవాళ్ళు, ఒక ఉద్యమంలాగా చేసేవాళ్ళు. కానీ నాకు తెలిసి ఏదైతే సాయుధ పోరాటం లాంటివి కానీ అట్లాంటివి, అంటే ఉద్యమం ముసుగులో ఒంగోలులో ఒక ఫంక్షన్ హాల్ దగ్గర ఒక ల్యాండ్ తీసుకొని అక్కడ భోజనాలు పెడుతూ రౌడీజం చేయడం స్టార్ట్ చేశారు ఒక ఖాళీ స్థలంలో. నో కామెంట్స్ అండి. ఓకే, ఒంగోలు తర్వాత ఎక్కడికి వచ్చారు? ఒంగోలు తర్వాత నేను మళ్ళీ 2014 దాకా అక్కడ చేశానండి. గవర్నమెంట్ మారినాక అక్కడి నుంచి మళ్ళీ నేను ఒంగోలులోనే పీసీఆర్కి వెళ్ళడం జరిగింది. ఓకే, పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంది, తర్వాత మహిళా పోలీస్ స్టేషన్, ఈ రెండింటికి ఇన్ఛార్జ్ ఉండేవాడిని నేను. అక్కడ ఒక 2 ఇయర్స్ చేశాను రటీట్గా. 2 ఇయర్స్ చేసినప్పుడు మొత్తం కూడా ప్రకాశం జిల్లాలో అప్పట్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నేనే చూసేవాడిని. ఈ చలానా అప్పుడు సొంతగా డిజైన్ చేయించాం మా దగ్గర. అదేవిధంగా ఐక్లిక్ అని ఒక కొత్త, ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి ఎవరైతే రాలేకుండా ఉంటారో అప్పుడు ఎస్పీ గారు ఉండేవారు, శ్రీకాంత్ ఎస్పీ గారు. ఎవరండి? శ్రీకాంత్, సిహెచ్ శ్రీకాంత్.
సిహెచ్ శ్రీకాంత్ గారు అప్పుడు కొంతగా చేసి ఐక్లిక్ అని ఒక మెషిన్స్ని మనం తయారు చేయించి ఒంగోలులో పెట్టించడం జరిగింది. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని వాళ్ళు, పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి ఇబ్బంది పడేవాళ్ళు అందరూ కూడా నేరుగా ఆ మిషన్లో రిపోర్ట్ చేసే విధంగా ఐక్లిక్ అనే దాని మీద చేయించడం జరిగింది. ఆ యొక్క ఏదైతే ప్రాజెక్ట్ ఉందో బాగా సక్సెస్ అయ్యి మనకి నేషనల్ ఢిల్లీ లెవెల్లో కూడా దాని మీద అవార్డ్స్ రావడం జరిగింది. దాని మీద అప్పట్లో మనకి జేవి రాముడు గారు డీజీ గారు ఉండేవారు. ఆయన నాకు 10,000 రూపాయల రివార్డు కూడా దాని మీద రాయటం జరిగింది. మా జిల్లాకి అప్పుడున్న ఎస్పీ గారికి మంచి పేరు తీసుకురావడం జరిగింది అక్కడ. దాని తర్వాత నేను ఇంక మళ్ళీ చాలా రోజుల పాటు అక్కడే చేయటం జరిగింది. సరే, గుంటూరు ప్రకాశంలో ఉన్నారు. చేసి ఇక్కడే మొత్తం కూడా నేను చేసినంతా కూడా ఇక్కడే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అస్సలు వెళ్ళలేదు. నేను రేపల్లె రాకముందు ఎక్కడ తీశారు? రేపల్లె రాకముందు చిలకలూరుపేట అండి. నేను చిలకలూరుపేట ఈ 2019లో జూన్లో చిలకలూరుపేటలో వచ్చాను. ఆ చిలకలూరుపేటలో ఒక సంవత్సరం 2 నెలలు చేశానండి. అక్కడ మన మంత్రి గారు అప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అయి ఉన్నారు, విడదల రజనీ గారు. అక్కడ ఒక 1 year 2 months చేశాను. అక్కడ కరోనా మొత్తం కూడా ఆ టైంలో నేనే చేశానండి. చిలకలూరుపేట అనగానే ఒకప్పుడు ఒక అపవాదం ఉండేది. ఆ పేరు ఉందా, పోయిందంటారు? లేదండి, ఇప్పుడు అట్లాంటి ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప, ఇక ఇది మేము వాళ్ళకి సంబంధించిన ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళని ఒకళ్ళిద్దరు తప్పితే అట్లాంటివి ఏం లేవండి. కానీ ఆ పేరు నుంచి ఆ ఊర్లో అమ్మాయిలకి కానీ అబ్బాయిలు కానీ పెళ్ళిళ్ళు అవ్వకపోవడం అదొక డ్యామేజ్ ఉండేది. డ్యామేజ్ ఉంది, ఇప్పటికి కూడా ఉంది. అయితే నేను అంతకేమి గమనించలేదు సార్. ఇప్పుడు నవేడేస్ ఇట్లాంటి ఆ యొక్క అపప్రత అయితే లేదు. ఇప్పుడు అక్కడ అన్ని ఊర్లు ఉన్నాయంటారా? అన్ని ఊర్లు ఉన్నాయి అక్కడ. అది కాకుండా అదర్వైజ్గా కూడా ఫేమస్ అయిపోతున్నాయి అక్కడ. అందువల్ల కొన్ని యాక్టివిటీస్, ఎడిషనల్ యాక్టివిటీస్ జరగటం. అయితే ఏదైతే మనకి పాత పేరు ఉండిందో చిలకలూరుపేట అనేది, అది ఆల్మోస్ట్ లేదండి, చాలా తక్కువ, ఎక్కడో 1-2 తప్పితే. చిలకలూరుపేటలో కరోనా టైంలో అంతా కరోనా సమయంలో నా మనసుకి బాగా ఆత్మతృప్తి పొందినటువంటి టెన్యూర్లో అదొకటండి. మొత్తం కూడా నాట్ ఈవెన్ సింగిల్ డెత్ లేకుండా నా టర్మ్లో ఫస్ట్ ఏదైతే కరోనా ఉండిందో సింగిల్ డెత్ లేకుండా మొత్తం కూడా నేను ఉన్న టైంలో ఓన్లీ చిలకలూరుపేట టౌన్ మొత్తం మీద 5 కరోనా కేసులు మాత్రమే రిపోర్ట్ అయినాయి సార్. 2020 జూన్ మాసం దాకా ఉన్నాను నేను. ఫస్ట్ ఏదైతే పీరియడ్ జరిగిందో ఆ పీరియడ్లో పక్కన ఉన్నటువంటి 18 కిలోమీటర్ దూరంలో ఉన్న నసరాపేటలో 100 కేసులు ఉన్నాయి. పక్కనున్న టౌన్లోనే మేము చాలా స్ట్రిక్ట్గా అప్పుడున్న. కానీ మీ హైవే మీద చాలామంది నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి ఏమైనా షెల్టర్ ఇచ్చారా? చాలా చేసాం సార్. అదే చెప్తున్నాను, అదే మనకి తృప్తి కలిగించిన టెన్యూర్ అదొకటి. చాలా సేవ, అందరూ కూడా బాగా సహకరించారు. మేము ఏది అడిగినా కాదనేవాళ్ళు కాదు. బీహార్ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని ఆపి స్కూల్స్లో కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయటం, అప్పుడు రైల్వే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ట్రైన్స్ ఏర్పాటు చేయించడం, అన్నీ కూడా మా అప్పుడు ఎస్పీ గారు విజయరావు గారు ఉండేవారు. ఆయన సహకారంతో మన పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా బాగా పనిచేశారు. అక్కడ ఉన్న దగ్గర దాపుగా 1 నెల రోజులైతే నేను 1.5 నెలల దగ్గర దాపుగా ఇంటికి వెళ్ళలేదండి. మా పిల్లలకి నేను ఇంటికి వెళ్ళాలి, స్టేషన్లోనే పడుకునేవాడిని. స్టేషన్లో మళ్ళీ ఇంటికి వెళ్తే నాకు 2 పిల్లలు, వాళ్ళకి అఫెక్ట్ వారికి. దాంట్లో మధ్యలో ఎప్పుడన్నా నేను 1 నెల తర్వాత ఒకసారి వెళ్తే కూడా ఇప్పటికీ మర్చిపోలేనండి. మా అపార్ట్మెంట్ బాసులందరూ నన్ను ఇట్లా అంటరాని వాడిగా చూసి ఎందుకు మీరు అన్నట్టు అడిగారండి, ఇంటికి ఎందుకు వచ్చారు మీరు అన్ని అడిగిన అంటే సందర్భం ఉంది అండి. అడిగారు వాళ్ళు, సిఐ గారు అన్ని జనరల్గా అడగరు సిఐ గారిని, కానీ వాళ్ళు అడిగారండి అపార్ట్మెంట్కి మీరు ఎందుకు వచ్చారు, రాకూడదు కదా. చూస్తే ఆ చూపులు తట్టుకోలేక మళ్ళీ కొద్ది రోజుల పాటు వెళ్ళేవాడిని కదా అసలు. సో వాళ్ళు పిల్లలు కూడా అలవాటు పడిపోయారండి. 1.5 month 2 months ఇంట్లో. చిలకలూరుపేట తర్వాత ఎక్కడికి వచ్చారండి? చిలకలూరుపేట తర్వాత మళ్ళీ నేను ఒంగోలు స్పెషల్ బ్రాంచ్లో చేశాను. ఎస్బీ చేశాను. ఎస్బీలో అప్పుడు సిద్ధార్థ్ కౌశల్ గారు ఎస్పీ గారు ఉండేవారు సార్. ఆయన దగ్గర ఎస్బీ చేశాను నేను. అక్కడ ఉన్నప్పుడు మన మున్సిపాలిటీ, పంచాయతీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ అన్నీ కూడా అప్పుడు చేయించి సక్సెస్ఫుల్గానే చేశాను. అక్కడ దగ్గర దాపుగా నేను ఒక 9 నెలలు దాకా చేశాను అక్కడ. అక్కడ నుంచి రేపల్లె రావడం జరిగిందండి. రేపల్లె వచ్చారు. రేపల్లె అనేది ప్రశాంతంగా అనిపిస్తుంది, కానీ అక్కడ నిత్యం ఏదో ఒకటి జరుగుతుంటారు, రౌడీజీ ఉంటుంది, రకరకాల వ్యక్తులు వస్తుంటారు, రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి సార్ అక్కడ. ఏదో ఒక రకమైన ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అవును.
కనుక్కొని చూడడానికి మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. అది ఏదో అందరూ చేపలు పట్టుకునేవాళ్ళు అనుకుంటాం సముద్ర కానీ తీరం కాదు, అనుకుంటాం ఏదో ఒకటి కానీ జరుగుతుంటుంది అక్కడ. అక్కడ అని అసలు ఆ రోజు ఏం జరిగిందండి? ఆ రోజు సార్ 30వ తారీఖు ఏప్రిల్ అర్ధరాత్రి ఆ రోజు నేను బయట ఒక కేసు పని మీద బయటికి వెళ్ళడం జరిగింది. నేను ఇంటికి రేపల్లె వచ్చి ఒకసారి జనరల్గా నా అలవాటు ఏంటంటే ఇంటికి వెళ్ళే ముందు ఒకసారి అలా బీట్స్ చూసుకొని టౌన్ స్టేషన్ టచ్ చేసుకొని అలా ఒక రౌండ్ వేసుకొని బార్లన్నీ మూసేసారా లేదా, బీట్స్ తిరుగుతున్నాయా లేదో చెక్ చేసుకొని ఇంటికి అలాగే చూసుకొని అరౌండ్ 1 అర్ధరాత్రి 1:15 ఆ టైంలో ఇంటికి చేరాను. ఇంటికి తీరి మా డ్రైవర్ని స్టేషన్కి వెళ్ళమని చెప్పాను. వెళ్ళి నేను ఇంట్లోకి వెళ్ళి జస్ట్ బట్టలు ఇప్పుకోబోతున్నప్పటికీ మా బీట్ కానిస్టేబుల్ ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి, సార్ ఇట్లాగా రేపల్లె రైల్వే స్టేషన్లో మర్డర్ అంట సార్, మేము వెళ్తున్నాము, తొందరగా రండి సార్ అంటే నేను మీరు వెళ్ళండి, నా డ్రైవర్ చెప్పండి బండి తీసుకురమ్మని చెప్పేసి అని నేను చెప్పడం జరిగింది. మా డ్రైవర్ కూడా ఆ రోజు హోంగార్డ్ ఉన్నాడు. అప్పుడు అతను ఎంత వేగంగా తీసుకెళ్ళాడంటే, అంటే వీళ్ళు నన్ను దించి రైల్వే స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్కి చేరేటప్పటికి ఎవరైతే ఈ బాధితురాలు భర్త ఉన్నాడో అతను వచ్చి పోలీస్ స్టేషన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి అక్కడ బీట్ వాళ్ళు బయటికి వెళ్తున్నారు. వచ్చి అక్కడ 12 గంటల టైంలో ఒక నమోదు చేసి మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది. ఆ 1 గంట టైంలో వెళ్తా ఉంటే వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు మా కానిస్టేబుల్స్ని. ఏమైందయ్యా అని అడిగితే అప్పుడు అతను చెప్పాడు, నా భార్యను ఎవరో చంపేస్తున్నారు సార్ అక్కడ రైల్వే స్టేషన్లో. దగ్గర ఉంది కదా అని మా డ్రైవర్ని బీట్ కానిస్టేబుల్స్ ఇద్దరు నా బండిలోనే అతన్ని తీసుకొని ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ హార్డ్లీ మనకి 1/2 కిలోమీటర్ కూడా ఉంటుందండి పోలీస్ స్టేషన్కి రైల్వే స్టేషన్ మధ్యలో. వెళ్ళి మా వాళ్ళని అక్కడ దించేసేసి మా వాళ్ళు వెళ్ళి ప్లాట్ఫామ్ ఎక్కడ అంటే ప్లాట్ఫామ్ మీద అన్నారు. ప్లాట్ఫామ్ మీదకి పరిగెత్తారు వాళ్ళు. పరిగెత్తి ఏదైతే జీప్ తీసుకొని డ్రైవర్ వెళ్ళాడో ఇతను కొంచెం ముందు వైపుకి వెళ్ళి ఈ బీట్ కానిస్టేబుల్ని అటువైపు ఒక అతన్ని ఇటువైపు ఒక అతన్ని దించేసి అతను రిటర్న్ చేసుకొని నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గర నేను వచ్చేటప్పటికి ఒక బట్టలు వేసుకొని మళ్ళీ ఫోన్ చేశా, ఏమైందా అంటే, సార్ మర్డర్ అయితే కాదు సార్, ఏముంది, కాకపోతే మానభంగం జరిగినట్టుగా ఉంది అని చెప్తుంది సార్ అని. ఇప్పుడే ఉండవా వస్తున్నాను అని చెప్పేసి ఒక 5 నిమిషాల్లో నేను 1:35 రాత్రి 1:30 ఆ టైంలో వెళ్ళటం జరిగిందండి. వెళ్ళేటప్పటికి ఎవరైతే బాధితురాలు ఉందో ఆవిడ బట్టలు చినిగి ఉన్నాయి, బాగా ఇబ్బందికరంగా ఉంది. ఆవిడకి వాళ్ళ బట్టల్లోనే ఒకటి తీసి మళ్ళీ ఒకటి దుప్పటి ఇవ్వటం జరిగింది ఆవిడకి. ఆమెతో పాటు ఆమెకు 3 పిల్లలు ఆల్రెడీ ఉన్నారండి. ఆమె గర్భంతో ఉంది, 6 నెలలు గర్భం అంట ఆవిడ. ఇతను భయపడుతుంటే అతను ఓదార్చి ఏం జరిగిందా అని వివరం జరుగుతుంది. అయితే అతను జరిగిన విషయం చెప్పాడు. ఇట్లాగా వాళ్ళు సుమారు రాత్రి 11:35 టైంకి ఆఖరి బండి ఉంటుంది రేపల్లకి వచ్చి వాళ్ళు యాక్చువల్గా నాగాలంక వెళ్ళాలి పనుల కోసం చెప్పేసి దిగేసిన తర్వాత ఆఖరి నుంచి 2వ పెట్టెలో ఎక్కినారట వాళ్ళు. దిగి వచ్చారండి వాళ్ళు వీళ్ళు ఎర్రగొండపాలెం నుంచి వచ్చారండి కూలీ పనుల కోసం. ఎర్రగొండపాలెం నుంచి ట్రైన్ ఎక్కి గుంటూరులో అంతకుముందు రోజు ఉన్నారు వాళ్ళు. ఉండి ఈ ఆఖరి బండికి ఎక్కి రేపల్లో వచ్చారు. రేపల్ల నుంచి బస్సులో నాగాలంక వెళ్ళాలి. కానీ వీళ్ళు వచ్చేటప్పటికి నాగాలంక బస్సు వెళ్ళిపోయింది. అంతా కూడా 10 గంటలకే లాస్ట్ బస్సు వెళ్ళిపోతుంది. జనరల్గా అందరూ ఎవరైనా వస్తే అక్కడే వచ్చి ఉంటారు. దిగిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ ప్లాట్ఫామ్ నుంచి ముందుకు వచ్చి బుకింగ్ కౌంటర్ దగ్గర ఒక ఫ్యాను అది ఉంటాయి, రెస్ట్ బుకింగ్ కౌంటర్ దగ్గర ప్లేస్ ఉంటుంది. సో అందరూ వచ్చి అక్కడ పడుకుంటారు. కొంతమంది వీళ్ళతో పాటు కొంతమంది లేడీస్ కూడా దిగి ఉన్నారు. వాళ్ళు వచ్చి బుకింగ్ కౌంటర్ దగ్గర పడుకున్నారు. వీళ్ళు ఏమైందంటే దిగి కొంచెం లగేజ్ ఎక్కువ ఉండి పిల్లలు 3 పిల్లలు ఉండేటప్పటికి ఏమి కూడా కొంచెం గర్భంతో ఉండేటప్పటికి ఏం చేశారంటే అక్కడే పడుకున్నారు వాళ్ళు. అక్కడే పడుకోవటం ఈ అంత లోపల ఎవరైతే మనకి ముద్దాయిలు ఉన్నారో ఈ ముద్దాయిలు అటువైపు నుంచి రావటం జరిగింది. తాగి వీళ్ళు వెళ్ళటం ఇట్లా జరిగింది సార్ అని మనకి చెప్పాడు వాడు. అంటే వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళు తీసుకెళ్లారండి వాళ్ళు తీసుకెళ్ళి ఇప్పుడు వీళ్ళు ఎక్కడైతే అక్కడే పడుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే 3 ముద్దాయిలు బాగా మందు తాగి అటు నుంచి ఇటు వస్తూ ఉంటే వీళ్ళల్లో ఒకడికి 2 కుర్రవాళ్ళు, ఒక అతను కొంచెం పెద్ద వయసు 30 ఏళ్ళు అలా ఉంటాయి. వాళ్ళలో ఒకడికి కొంచెం చూడంగానే తెలుస్తుంది వీళ్ళు ఎక్కడో మారుమూల ప్రదేశాల నుంచి వచ్చారు. ఏంద్రా ఎక్కడ ఉన్నామని అడిగాడు. అడిగితే ఏముందయా ట్రైన్కి వచ్చామయ్యా అన్న. సరే టైం ఎంతరా అని అడిగాడు.
అడిగితే నా దగ్గర వాచ్ ఎక్కడ ఉందా అని వీడు చెప్పాడు. వీడి దగ్గర వాచ్ లేదు నిజంగానే. అటప్పటికి అరే నాకే ఎదురు చెప్పేంత తోడుగా అని చెప్పేసి ఒక దెబ్బ కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత అంత లోపల వాళ్ళల్లో ఒకడు ఈ పక్కనున్న ఆడామని చూసి వాడికి ఈ వాళ్ళలో ఉన్న రాక్షసుడు నిద్ర లేవటం జరిగింది. వాళ్ళిద్దరు కలిసి వాడిని మళ్ళీ కొట్టారు. ఈ అమ్మాయి వెళ్ళి వాడిని కాలు పట్టుకుంది, అయ్యా వాళ్ళని మా ఆయన్ని ఏం చేయొద్దు అని. బాగా ఎంత అమాయకురాలంటే ఆవిడ వాళ్ళని కాళ్ళు పెట్టుకుని బతిలాడుతుంది తప్ప వాళ్ళని విడిపిద్దాం అనే ఆలోచన అయితే ఆమెకి లేదనమాట. అయితే ఇంత లోపల వాళ్ళిద్దరూ వాడిని గొంతు మీద కాలేసి తొక్క పట్టుకొని ఒకడు పట్టుకుంటే ఒకడు ఈ అమ్మాయిని పక్కకు లాక్కొని వెళ్ళి. సార్ ఇంత జరుగుతున్నప్పుడు మిగతా ప్రయాణికులు ఎవరు లేరా అక్కడ? అక్కడ ఎవరు లేరండి. ఏమైందంటే పెద్ద ప్లాట్ఫామ్ బాగా పొడుగ్గా ఉంది. వీళ్ళు ఏం చేశారంటే చివరిలో ఉన్న పెట్టెలో ఎక్కున్నారు, దిగి అక్కడే కూర్చునిపోయారు. వీరితో పాటు దిగిన ప్రయాణికులంతా కూడా ముందు వైపుకి ఏదైతే బుకింగ్ కౌంటర్ ఉందో అక్కడ దాకా వెళ్ళారు. దీనికి దగ్గర దాకా 300 మీటర్ల దాకా దూరం ఉందండి. ఓకే. పైగా వీళ్ళని అరిచినా వినపడేంత దూరంలో ఎవరు లేరు దగ్గరలో. కరెక్టే, కానీ రైల్వే స్టేషన్లో జీఆర్పీ స్టేషన్ లేదా? ఉండాలండి. అతను కూడా ఈ చివరే ఉన్నాడు. ఎక్కడైతే ఈ యొక్క బుకింగ్ కౌంటర్ ఉందో ఆ బుకింగ్ కౌంటర్ పక్కన రూమ్లో ఉన్నాడు. కానీ ఆయన పని తిరగాలి కదా, తిరగాలండి. ఆ రోజు అతన్ని ఉద్యోగం నుంచి తీసేయటం కూడా జరిగింది. డీజీ గారు అది గమనించి అతని నిర్లక్ష్యం వల్ల ఇంత పెద్ద జరిగిందని చెప్పేసి అతన్ని ఉద్యోగం నుంచి తీసేయటం కూడా జరిగిందండి హోంగార్డ్ని. ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి రేపు చేస్తారా? వాళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడే రైలు ఉంది, అక్కడే ఆ పక్కనే ఒకటి రేపు చేయటం జరిగింది. బాక్స్ ట్రైన్ కంపార్ట్మెంట్ కాదు సార్, ప్లాట్ఫామ్ మీద. ప్లాట్ఫామ్ రైలు ఇంజిన్ పక్కనే లాస్ట్ కంపార్ట్మెంట్ నుంచి ఆ రైలు ఇంజిన్ దాకా లాక్కెళ్ళాలి. ఇదేమైందంటే రైలు ఇక్కడ ఆగింది, ఈ ఇంజిన్ ఇక్కడ వెళ్ళి మళ్ళీ వచ్చి ముందు వైపు తగులుకొని ఇక్కడ ఉంది. పొద్దున్నే మళ్ళీ వెళ్ళటానికి 4 గంటలకి ట్రైన్ వెళ్ళాలి. ఈ ఇంజిన్ డ్రైవర్లు అందరూ కూడా వీళ్ళందరూ తాళాలు వేసుకొని ఇంజిన్కి వెళ్ళి అక్కడ పడుకొని ఉన్నారు రెస్ట్ రూమ్స్లో. అక్కడ జరిగింది, ఒకడైపోయింది. ఆ తర్వాత అరే నువ్వు రా అన్నాడు. ఈడైతే అటు ఇటు వచ్చి ఈ రెండో వాడు వెళ్ళి ఆమెని మానభంగం చేయటం జరుగుతుంది. అయితే ఈ ఎక్స్చేంజ్ టైంలో వీళ్ళని విడిపించుకొని ఈ భర్త ఎక్కడ చంపేస్తారన్న భయంతో పరిగెత్తుకుంటా నేరుగా రైల్వే స్టేషన్ బయటకు వచ్చాడు. అక్కడికి వచ్చి వాళ్ళని అక్కడ ఉన్న ఆడవాళ్ళని కొంతమంది సహాయం అడిగాడు, మన భార్యను చంపేస్తున్నారని. అయితే వాళ్ళు ఆడవాళ్ళు అయ్యేటప్పటికి అయ్యా మాకు తెలియదు, దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంది బయటికి వాళ్ళని అడిగినప్పుడు అక్కడ రిక్షా తొక్కుతా ఒకళ్ళు ఉంటారు, ఆ రిక్షా ఉన్న అడగటం జరిగింది. ఆ రిక్షా ఉన్న అడిగితే వాళ్ళు అమ్మో మేము రాము చంపేస్తున్నారు అంటున్నాం, పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉంది, ఇటు వెళ్ళి దారి చూపించారు. ఆడ 2 పిల్లల్ని తీసుకొని గబగబా మా దగ్గరికి వచ్చాడు. చిన్న పిల్లడు అయితే అక్కడే ఉన్నాడు, ఇంకా చిన్న పాప. 2 మగ పిల్లల్ని తీసుకొని ఇటు గబగబా నడుచుకుంటా పరిగెత్తుకుంటా పోలీస్ స్టేషన్ రావటం జరిగింది. వచ్చేటప్పటికి మా వాళ్ళు అప్పుడే పోలీస్ స్టేషన్ వచ్చి దిగుతున్నారు. దిగంగానే మా వాళ్ళని వీడు కాళ్ళు పట్టుకోవటం, వాళ్ళు ఎమ్మటే జీపులు ఎక్కించుకొని జీపు సైరన్ వేసుకుంటా ఎమ్మటే వెళ్ళిపోయారు మా వాళ్ళు. ఎప్పుడైతే పోలీస్ సైరన్ విన్నారో 2 చేశారు కదా, 3వ వాడు నెక్స్ట్ అటెంప్ట్ చేస్తున్నాడు. చేసేటప్పుడు ఆ సైరన్ ఇవ్వగానే వాళ్ళు అటు నుంచి అటు దిగి ఆమెను వదిలేసి పారిపోవడం జరిగింది. నేను వెళ్ళేటప్పటికి అక్కడ ఉంది. ఇమీడియట్గా ఆమెను ముందు సెక్యూర్ చేసి మంచినీళ్ళు తాపించి భయపడకమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అప్పుడే రాత్రి 2:15 సమయం అండి. వాళ్ళు విచారించి అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి నాకు ఒక అరగంట పట్టింది. ఏమంటే రాత్రి 2:30కి నేను ఎస్పీ వకీల్ జిందాల్ ఐపీఎస్ గారికి ఫోన్ చేయడం జరిగింది. 2:30కే ఆయన ఏమంటే ఫోన్ ఎత్తారు. ఫోన్ ఎత్తి ఏమైందండి అని అడిగారు. సార్ ఇట్లాగా గ్యాంగ్ రేప్ సార్ రైల్వే స్టేషన్లో జరిగింది. జరిగిందంటే నిజంగానే జరిగిందండి. సరే ఇమీడియట్గా ఆయన సరే మీరు ఇమీడియట్గా సీన్కి వెళ్ళండి, వారిని హాస్పిటల్లో పంపించమని చెప్పారు. నేను ఇమీడియట్గా ఒక ఉమెన్ కానిస్టేబుల్ పిలిపించి ఆవిడికి సపరేట్ చేసి ముందు హాస్పిటల్కి పంపించే వాళ్ళిద్దరిని. హాస్పిటల్కి పంపించి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పటికి ఎస్పీ గారు అందరినీ అలర్ట్ చేశారు. మా డిఎస్పీ గారికి అలర్ట్ చేశారు, చుట్టుపక్కల ఉన్నటువంటి చౌడాయిపాలెం ఎస్ఐ గారిని, బట్టిప్రోల ఎస్ఐ గారిని అందరినీ కూడా సార్ అలర్ట్ చేసి ఆల్రెడీ 4 టీంలు రెడీ చేసుకున్నారు. ఎందుకంటే ఇటు పారిపోయారు కాబట్టి వెళ్తే బట్టిప్రోల వైపు వెళ్ళాలి, లేదంటే బాపట్ల వైపు వెళ్ళాలి. సో ఈ యొక్క 3 వైపులా కూడా ఆయన చెక్ పోస్టులు అరేంజ్ చేశారు. అన్నమాట నేను రైల్వే వాళ్ళని పంపించి స్టేషన్కి వచ్చేటప్పటికి మళ్ళీ నాకు ఫోన్ చేశారు, ఏమున్నాయి క్లోజ్. అయితే చూడండి ఎస్పీ గారు ఆ టైంలో నన్ను
అంటే మాకు జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏంటంటే పై ఆఫీసర్లతో మాట్లాడాలంటే తొందరగా ఎందుకు భయపడతామంటే కోపడతారండి. జరగంగానే ఇంత జరిగింది ఏం చేస్తున్నావు నువ్వు అని ఒక రకమైనటువంటి పదజాలంతో మాట్లాడతారు. స్ట్రెస్ పెరిగిపోతుంది మాకు. ఉన్న దానికంటే కూడా కంగారు ఎక్కువైపోవటం, ఆ కంగారులో ఏం చేయాలో తెలియకపోవటం అది జరిగింది. సారు అంత కొత్తగా వచ్చారు, సార్కి ఫస్ట్ పోస్టింగ్ అండి. అయినా కూడా ఎంతో కామ్గా జరిగిందా. ఇమ్మీడియట్గా ఎట్లా పట్టుకోవాలి ఒకసారి కూర్చొని అక్కడ సీన్కి వెళ్ళి ఆలోచించి నాతో మళ్ళీ మాట్లాడినాను. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళి మళ్ళీ మాట్లాడి అప్పటికప్పుడు ఫోటోలు తీసి ఎస్పీ గారికి నేను పెట్టడం జరిగితే అప్పుడు సార్ అప్పుడు మమ్మల్ని గైడ్ చేసి డిఎస్పీ గారు వస్తున్నారు, నువ్వు కంగారు పడ మాకు, మిగతా సిఎస్ని కూడా నేను పంపిస్తాను, టీమ్స్ తయారు చేసి ఏమేమి క్లూస్ దొరుకుతాయి మనకి ఆ క్లూస్ని ప్రిజర్వ్ చేయమన్నాను. ఫస్ట్ మేము చేసిన మొట్టమొదటి పని ఆ దాంట్లో సీన్ని ప్రిజర్వ్ చేసాము. అంటే అక్కడ ఎక్కడైతే ఈ యొక్క నేరం జరిగిందో ఆ నేరానికి మళ్ళీ ఎవరు రాకుండా వేరే పాదముద్రలు కానీ వేరే స్మెల్స్ కానీ రాకుండా ముందు దాన్ని ఇమీడియట్గా ఒక దడిలా కట్టేసేసి రాత్రి అయితే 4-5 రాళ్ళు పెట్టడం జరిగింది. తెల్లవారుజామునికి నేను ఒక రైలింగ్స్ లాగా తెచ్చి కట్టేయటం చేసాము. ఆ తర్వాత వెళ్ళి ఆ చెట్లలో మా టీంలో ఒక 2 టీంలు పెట్టి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న చెట్లన్నీ కూడా అంటే వీళ్ళు తాగి ఉన్నారన్న విషయం మనకు చెప్పారు. అతను విచారించినప్పుడు మనకు తెలిసిన విషయాలు ఏంటంటే దాంట్లో 2 బాగా సన్నగా ఉన్న కుర్రోళ్ళు, ఒక ఆయన కొంచెం దుబ్బగా ఉన్నాడు సార్ అని చెప్తాను. అమ్మాయిని అడిగితే కూడా అదే చెప్తుంది. నాకు సన్నగా ఉన్న ఒక అతను ఫస్ట్ ఒక సన్నగా ఉన్న అతను చేశాడు, తర్వాత ఇంకొక సన్నగా ఉన్న నిక్కర్ వేసుకున్న అతను చేశాడని చేస్తే అక్కడ మేము చూస్తే కొన్ని చెప్పులు 2 రాళ్ళు తప్ప ఏం కనపడలే. ట్రాక్ మీద కొన్ని చెప్పులు పడి ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్ మీద ఒక రబ్బర్ స్లిప్పర్ ఒకటి పడి ఉంది. అది చేసుకొని ఇంకా మిగతా రాత్రి అంతా ఎతకటం జరిగింది సార్. చెట్లు పుట్టలు మొత్తం ఎతికాం. సుమారు 3:30 సమయానికి మా డిఎస్పీ గారు వచ్చారు బాపట్ల నుంచి. ఆయన వచ్చి ఎట్లా ఇంకా ఎమ్మటే మాకు క్లూస్ టీమ్ అని ఒకటి ఉంటుంది, వివరాలు వాళ్ళు ఎప్పుడు దొరికారండి? తెల్లవారుదాం 7 గంటలప్పుడు సార్. ఎక్కడ అదే మాకు ఏం జరిగిందంటే ఎట్లా క్లూ వచ్చింది అనేది మీకు చెప్తాను నేను. మేము ఎట్లా పట్టుకోగలిగామనేది. ఇవన్నీ కూడా ఆఫీసర్లు అందరూ వస్తున్నారు, టీమ్స్ అరేంజ్ చేశారు, అన్ని చెక్ పోస్టులు చేసుకుని ప్రతి ఒక్క వెహికల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటే ఆ దొరికిన చొప్పు మమ్మల్ని పట్టించింది సార్. ఏదైతే సీన్లో వాడు వదిలేసి వెళ్ళిన చొప్పు పట్టించింది మమ్మల్ని. ఆ చొప్పు పరిస్థితి ఏంటంటే మా దగ్గర అంతకుముందే మేము ఒక వారం రోజుల క్రితం ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే 16 ఏళ్ల కుర్రవాడు అతను, 16.5 సంవత్సరం. ఆ కుర్రవాడిని అరెస్ట్ బ్యాటరీలు దొంగతనం చేస్తున్నాడు, ట్రాక్టర్స్లోది ఆటోలోవి దొంగతనం చేస్తున్నాడు మీద అతను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసాము. అతను ఆల్రెడీ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అండి. సో అతను రిమాండ్ చేయడానికి కూడలేదు కాబట్టి అతను పిలిచి వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి నోటీస్ ఇచ్చి పంపించడం జరిగింది. అయితే వాడు దొంగతనాలు ఒకసారి మా దగ్గర అరెస్ట్ అయిన వ్యక్తిని ఖచ్చితంగా మేము ఆల్మోస్ట్ డైలీ ఫాలో అప్ చేస్తుంటాం. అందులో ఈ కుర్రవాడు అనేటప్పటికీ నా క్రైమ్ టీం ఉన్నారండి ఒక 2 నా దగ్గర. బుజ్జిరాజు అని ఒక అతను క్రైమ్ టీం కానిస్టేబుల్ ఉండేవాడు. అతన్ని స్పెసిఫిక్గా నువ్వు గమనిస్తూ ఉండవా. ఎందుకు గమనిస్తూ ఉండమన్నానంటే అతను కొంచెం సైకలాజికల్గా కూడా కొంచెం తేడా వ్యక్తి అతను. అంటే బాత్రూముల్లో దూరి ఆడవారికి సంబంధించినటువంటి చేయడం అట్లాంటివన్నీ చేస్తున్నాడు అంటే ప్రత్యేకంగా నేను అతన్ని గమనించమని చెప్పాను. అంతకుముందు రోజు ఏప్రిల్ 30వ తారీఖు అండి. అప్పుడప్పుడే ఎండ స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఆ కుర్రవాడికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే చెప్పులు వేసుకోవాలి. అసలు ఇప్పుడు కూడా మా దగ్గర కూడా చెప్పులు వేసుకోవాలి. ఏంటంటే నాకు చెప్పులు అలవాట్లు వేస్తారని వాడు మాకు అది స్పెసిఫిక్గా గుర్తుంది. సో చెప్పులు వేసుకోకుండా ఉన్నాడు. ఆ రోజు మధ్యాహ్నం పూట కనపడ్డాడు. అప్పుడే ఎండ ముదురుతూ ఉంది. అంటే వీడు ఆ చెప్పులతో కనపడ్డాడు. ఏంద్రా చెప్పులతో ఉన్నావు ఏంద్రా అంటే, సార్ కాళ్ళు కాలుతున్నాయి కదా అందుకని చెప్పులు కొట్టుకొని వచ్చాను సార్ అన్నాడు. ఎక్కడ కొట్టుకొచ్చారంటే పలానా గుడి దగ్గర అని చెప్పాడు. అంటే నీ దొంగ బుద్ధి పానించుకున్నావు కదరా అని చెప్పేసి ఆ చెప్పులు చూశాడు. ఆ బ్లూ కలర్లో లైట్ కలర్లో ఉన్నాయి. మేము సీన్కి వెళ్ళిన రెండోసారి వెళ్ళే సమయానికి ఈ కానిస్టేబుల్ క్రైమ్ టీంని కూడా పిలిపిస్తామండి. మేము పిలిపించేటప్పటికి ఏమంటే వాడిని చూసి, సారు నేను ఈ చెప్పు నిన్న ఇట్లాంటి చెప్పే చూశాను సార్ పలానోడి దగ్గర అంటే వాడు ఏం చేస్తున్నాడో ఒకసారి గమనించని మా టీంని పంపించామండి. టీంని పంపిస్తే అక్కడ ఎదురుగానే మనకి కాలనీ ఒకటి ఉంది.
ఆ కాలనీలో మేము వెళ్ళి చూస్తే సార్ ఇంట్లో నిద్రపోతున్నాడు సార్ అని. నిద్రపోతున్నాడు కదా, ఎట్లా మరి నిద్రపోతున్నాడు అంటే మనం ఓన్లీ చెప్పుతో పట్టుకోలేం కదా. ఏం చేద్దాం, సరే అతని మీద నువ్వు సర్వేలెన్స్ ఉండు, వాడు ఎక్కడికి వెళ్ళకుండా చూడన్న. చూడనేటప్పటికి అంత లోపల ఎస్పీ గారు రావటం, రాగానే మాకు డాగ్ క్లూస్ టీం వచ్చింది, డాగ్ వచ్చిందండి. డాగ్ వస్తే మాకు ఇది బాగా ఉంది కాబట్టి ఈ స్మెల్ దీన్ని చూపించాం. చూపిస్తే అది ఆ స్మెల్ చూసుకుంటూ ఈ రైల్వే స్టేషన్ నుంచి ఆ కాలనీ వైపు కొద్ది దూరం వెళ్ళి ఆగింది. కొద్ది దూరం వెళ్ళి ఆగేటప్పటికి మాకు అనుమానం బలపడిందండి. బలపడి వీడు అయ్యి ఉండొచ్చు అని ఒక నమ్మకం. ఆ నమ్మకం మీద ఎమ్మటే వెళ్ళి నిద్రలేపాం. నిద్రలేపి అంటే మామూలుగా వాడు ఎంత పెద్ద నేరం చేశాడో వాడికి తెలియదు. యాక్చువల్గా వెళ్ళాడు, ఇక్కడ తాగాడు, నేరం చేశారు, ఇంటికి వెళ్ళి పడుకున్నారు. వాడి దగ్గర 750 రూపాయలు ఎంత లాక్కున్నారు. ఆ లాక్కొని మళ్ళీ తాగి మళ్ళీ వెళ్ళి ఇంటికాడ పడుకున్నారు. ఆడికి వెళ్ళి ఇంటి లేపంగానే లేచి వచ్చాడు. పక్కకు తీసుకొచ్చి మావాడు జనరల్గా మా వాళ్ళకి మన నేరస్తులతో ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ ఇచ్చుంటాం కాబట్టి వాడిని పక్కకు తీసుకెళ్ళి ఏంట్రా రాత్రి బాగా ఎంజాయ్ చేశారా అంటే అది చేసాం సార్ అని. ఎవరెవర్రా అంటే సార్ పలాన్ వాళ్ళు. సో పలాన్ అంటే దాంట్లో మాకు ఇద్దరు తెలుసు. మాకు తెలిసిన వాటికి చూసిన వాళ్ళల్లో ఇద్దరు సన్నగా ఉంటారు. మాకిద్దరు, ఒకటి ఇంకోటి కూడా వాడే పలానోడు అంటే అదే సార్ వాడు దుబ్బగా ఉంటాడే వాడే సార్ అన్నాడు. కాబట్టి అదొక చిన్న ఆశ మాకు, ఏదో కొంచెం క్లూ వస్తుందని. అయితే సరే అని చెప్పేసి ఇమీడియట్గా నాకు చెప్పాడు ఏమిటే, సార్ ఇట్లా ముగ్గురు తాగారట సార్ అని. సరే ఒకసారి తీసుకురా మాట్లాడదామని నేను స్టేషన్కి వెళ్ళాను. అడిగితే ఏమో సార్ తాగాము, ఇంటికి వెళ్ళి పడుకున్నాం. స్టేషన్లో ఏమైనా గొడవ జరిగిందా, వాళ్ళ ఇంట్లో వాడు టీవీ చూడాలి వీళ్ళందరూ కూడా అంటే సరేలే వీటితో పాటు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళని కూడా మనం పిలిపించి విచారిద్దామని మా వాళ్ళు వెళ్ళి ఇంకొక అతన్ని వెళ్తే ఆడు నిద్రపోతున్నాడు. అతన్ని కూడా లేపి తీసుకొచ్చాం. ఇంకో మూడో వాడిని కూడా వెళ్తే అతను అప్పటికి లేచి జస్ట్ టీ తాగడానికి వెళ్తున్నాడు. ఈ తెల్లవారుజామున 7 గంటల పుట్టాయి తీసుకొచ్చామండి. తీసుకొచ్చి ముగ్గురిని వేరువేరుగా విచారించాం. విచారిస్తే సార్ మేమేం చేయలేదు, తాగాము సార్, వచ్చాము సార్, అంతే, ఇంకేం లేదు సార్ అన్నాను. తర్వాత ఎస్పీ గారు కూడా రావటం జరిగితే సార్ వీళ్ళైతే చెప్పు వాడికి నా మీద నాకు అనుమానం ఉంది సార్ అని చెప్పారు. అయితే అక్కడ చిన్న ట్రిక్ ప్లే చేయటం జరిగింది ఎస్పీ గారి డైరెక్షన్లో. ఆయన తెలివిగా ఇట్లా చేసి చూడండి ఒకసారి అని అన్నారు. అంటే దాంట్లో అప్పుడు నేను డిఎస్పీ గారు వాడితో పిలిచి ఒక అతనితో మాట్లాడి కాసేపు నించోబెట్టి పెద్దగా ఏం మాట్లాడాలి, ఇతన్ని బయటికి పంపించాం. రెండో అతన్ని పిలిపించి నాయన ఏం జరిగింది చెప్పు. అయితే సార్ ఏం లేదు సార్, రాత్రి పలానా బార్లో తాగాం, మా ఇంటికి వెళ్ళాం సార్, పడుకున్నాం సార్, ఎవరెవరు తాగాం. ఇవన్నీ కాదు, వాడు అన్నీ చెప్పాడు, నువ్వు ఒప్పుకుంటేనేమో సరే, లేదంటే పోలీస్ ట్రీట్మెంట్ నీకు ఉంటుందయ్యా అని చెప్పడం జరిగింది. అయితే కొంచెం గట్టిగా చెప్పాం పోలీస్ భాషలో. చెప్పగానే సార్ నేను చేయలేదు సార్, వాళ్ళు ఇద్దరే చేశారు సార్ అనేటప్పటికి అమ్మటే ఇంకా మనకి ఒక రకమైన కన్ఫర్మేషన్ దొరికింది. ఇదే కాదు వీళ్ళేనని ఒక కన్ఫర్మేషన్ దొరికింది. అప్పుడు మూడో వాడిని పిలిచి అడిగితే వాడు కూడా చెప్పాడు, జరిగింది యాజ్ ఇట్ ఈజ్గా పొసుకొచ్చినట్టుగా మాకు చెప్పింది. అయితే ఈ కేసులో మాకు లీడ్ వచ్చింది మటుకు డాగ్స్ అండి. డాగ్స్ ఇప్పటికి కూడా మా డాగ్ స్క్వాడ్ని మేము అందుకే చేసుకోవాలి. లీడ్ అయితే ఇచ్చింది మటుకు మా డాగ్స్. ఏదైతే మా యొక్క క్రిమినల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో, క్రిమినల్స్ని మేము ఫాలో అవ్వటం, ఎప్పుడు ఆ ఫాలో అవుతూ గమనించిన చిన్న చిన్న విషయాలు కూడా రాసి పెట్టుకుంటాం సార్. ఆ రాసి పెట్టుకున్న విషయాలు దాంట్లో పనికి వచ్చినాయి. దానికి వాళ్ళని పిలిపించి అప్పుడు మళ్ళీ ఎస్పీ గారు థరోగా ఇంటర్వ్యూ చేశారు. అప్పటికే వచ్చేసారు. ఉదయం 7 గంటలకల్లా ఎస్పీ గారు రేపల్లలో ఉన్నారు బాపట్ల నుంచి. వచ్చి ఆయన మళ్ళీ ఇంటరాగేట్ చేసి వాళ్ళని నిర్ణయించుకొని వాళ్ళు ఎమ్మటే పై ఆఫీసర్లకు చెప్పటం, ఎమ్మటే దాన్ని ఒక రోజు లోపలే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం కూడా జరిగిందండి. ఎస్పీ గారు పర్సనల్గా ఉండి చేశారు మాకు. సార్ 24 అవర్స్లో రిమాండ్ చేశారు. అప్పటికే అది రాష్ట్రంలో పెద్ద గగ్గోలు అవుతుంది. రాష్ట్రంలో రౌడీ మోకలు అంటారు, అమ్మాయిలకి రక్షణ లేదా అంటూ రకరకాల ఇష్యూస్ జరిగాయి. ఇదంతా ఒక పార్ట్ అయితే సంవత్సరం తిరిగేసరికి వాళ్ళ ముగ్గురికి కన్విక్షన్ తీసుకురావడంలో ఇన్వెస్టిగేషన్ ఎలా తీసుకొచ్చు? ఎస్, ఇప్పుడు ఇక్కడ మా యొక్క ఎస్పీ గారి యొక్క విఘ్నత బయటపడింది సార్. మేము ఎంతసేపు అరెస్ట్ వరకే ఇదివరకు చూసేవాళ్ళం. ఆయన చాలా ముందు చూపుతో ఈ కేసుకి ఖచ్చితంగా కన్విక్షన్ తెప్పించాలని
ఫాస్ట్ ట్రాక్ పెట్టారా? ఫాస్ట్ ట్రాక్ దీనికి స్పెషల్ టీమ్ ఒకటి పెట్టారు సార్, ఇద్దరు డిఎస్పీ. అప్పుడు దాకా నేను చేశాను. ఆ తర్వాత బాపట్ల డిఎస్పీ గారు ఇంకా గుంటూరు దిశ డిఎస్పీ గారిని కూడా మా టీంలో యాడ్ చేశారు. యాడ్ చేసి ఈ కన్విక్షన్ చేయడం కోసం అని చెప్పేసి అన్ని అక్కడ రేపల్లలో ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాస్ పరిశీలించడం జరిగిందండి. పరిశీలించి దాంట్లో ఆ ఎవిడెన్స్ని గ్యాదర్ చేయటం ఒకటి ఈ పెద్ద సెన్సేషనల్ కేసు అండి. వాళ్ళని కన్విన్స్ చేయటం అంటే సాక్ష్యం చెప్పేటట్టుగా కన్విన్స్ చేయటం అదొక పెద్ద ఉద్దాన్ని పట్టుకోవడం కంటే ఇది ఎక్కువైపోయింది. ఎందుకంటే అందరూ భయపడుతున్నారు. వ్యాపారస్తులు ఏంటిది, వీళ్ళు ఎలాంటోడో తెలియదు, రేపు జైల్లో ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు, బయటకు వస్తే మా పరిస్థితి ఏంటని. మీరు టెక్నికల్గా తీసుకొచ్చారు సీసీటీవీ ఫుటేజ్ ఒకటి. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏముందండి? సైంటిఫిక్ ఎవిడెన్స్లో ఇమీడియట్గా ఏం చేసామంటే ఆవిడ యొక్క బట్టలు సీజ్ చేయడం జరిగింది. డాక్టర్ గారితో చెప్పి ఆవిడకి ఏదైతే వెజినల్ స్వాబ్స్ తీయడం జరిగిందండి. వెజినల్ స్వాబ్స్ తీసి దాచిపెట్టడం జరిగిందండి. కానీ ఇక్కడ ఇద్దరు చేస్తారు కదా, ఎలా డిఫరెన్స్ అయింది? డిఎన్ఏ మొత్తం కూడా వాళ్ళు మ్యాపింగ్ చేశారు. అన్నీ ఎన్ని ఉంటే అన్నీ వచ్చినాయి. ఇద్దరు చేసినట్ల ముగ్గురు చేసినట్ల మీరు నమ్మరు. అదే మీ ఇన్వెస్టిగేషన్లో కొత్త విషయం వచ్చిందనమాట మాకు అక్కడ. అతను తీసిన తర్వాత ముద్దాయిని ఎలాగో అరెస్ట్ చేసాం కాబట్టి అరెస్ట్ చేసినామంటే కోర్టుకి మేము పర్మిషన్ వాళ్ళ దగ్గర నుంచి సేకరించాలంటే కోర్టు పర్మిషన్ కావాలండి. సో కోర్టు పర్మిషన్ పెడితే గౌరవ కోర్టు వారు ఇమీడియట్గా శాంక్షన్ చేశారు మాకు పర్మిషన్. సో వాళ్ళ బ్లడ్ కూడా తీసుకోవడం జరిగింది. తీసుకొచ్చి 2 ఇమీడియట్గా డిఎన్ఏ శాంప్లింగ్ మేము పంపించామండి. డిఎన్ఏ శాంప్లింగ్కి పంపిస్తే అక్కడ ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఏదైతే సెమన్ ఉందో సెమన్లో 3 రకాల డిఎన్ఏలు వచ్చినాయండి. వీళ్ళు మా ఇంటరాగేషన్లోనే ఇద్దరే అన్నారు. అరే వీళ్ళిద్దరు అన్నారే, మళ్ళీ మూడో వాడు ఎవరు? అప్పుడు మేము భర్తను మళ్ళీ పిలిపించడం జరిగింది. భర్తను పిలిపించి ఏమైంది నాయన మరి వాళ్ళు నువ్వేమో ఇద్దరు అంటున్నావు, వాళ్ళేమో 3 డిఎన్ఏలు వచ్చినాయంటే అప్పుడు ఆ 3వ డిఎన్ఏ భర్తదండి. ఆయన కూడా ఏదైతే ఈ కార్యక్రమం ముందు వారు ఇద్దరు కూడా కలిసి ఉండటం జరిగింది. కలిసి ఉంటే అప్పుడు అతను ఫస్ట్ మన దగ్గర మొహమాటంగా చెప్పలేకపోయాడు. సో సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది చూడటం. అంటే మేము మూడో పడేమో మరి చెప్పట్లేదేమో అనుకొని మళ్ళీ మేము వాడుకుతూ ఉంటారు, వేరే పద్ధతులు ఉపయోగించబోయాం మేము. కానీ మళ్ళీ అక్కడ డౌట్ వచ్చింది. ఎస్పీ గారు ఏమన్నారంటే 3వ డిఎన్ఏ ఎవరెవరికి అవకాశం ఉంటుంది, సో వాడు కాకపోతే అంటే భర్తకు అవకాశం ఉంటుంది. సరే అప్పుడు మళ్ళీ పిలిపించి విచారించండి అని మాకు మన ఎస్పీ గారు చెప్పడం జరిగింది. అతన్ని మళ్ళీ పిలిపించి విచారించాం. హాస్పిటల్లో ఉన్న అతన్ని మళ్ళీ పిలిపించి నేను చెప్పురా. ఆయన కూడా అదే రైల్వే స్టేషన్లో చేశాడా? కాదండి, గుంటూరులో రైలు ఎక్కువ ముందు చేశారట. సో మనకి దగ్గర దాకా 24 అవర్స్ మనకి డిఎన్ఏ ప్రెజర్ ఉంటుంది. ఆవిడకి వాళ్ళు బాగా ఇంటీరియర్ విలేజ్ సంబంధించింది కాబట్టి దాన్ని శుభ్రం చేసుకొని పోయి ఉండొచ్చు. ఆ 3వ డిఎన్ఏ ఆయనది మ్యాచ్ అయింది. సో ఇప్పుడు ఏమైందంటే 3 డిఎన్ఏలు పంపిస్తే 2 మ్యాచ్ అయింది. 3వ డిఎన్ఏ అయితే సపరేట్గా ఉండింది. అప్పుడు ఈయనది పంపిస్తే ఈయనది మ్యాచ్ అయింది. ఆవిడ ఒప్పుకుందా? ఒప్పుకుందండి. జనరల్గా ఆడవాళ్ళు చెప్పుకోలేరు కదా ఇట్లా చేసుకున్నాను, సిగ్గుపడతారు. అదేనేది మేము మళ్ళీ పిలిచి తరచుగా అడిగాము. అడిగితే అతను అది ఆయన ఒప్పుకోవడం కాదు, భార్య ఒప్పుకుందా? భార్య కూడా ఒప్పుకుంది. అయినాక అది మామూలే కాదండి అన్నట్టుగా ఆవిడ ఎంత అమాయకురాలంటే బాగా అమాయకురాలండి. ఎంత ఆవిడ చేసిన దాన్ని కూడా ఏదో వచ్చి చేశారని చెప్తుంది తప్పితే బాగా ఏదైతే మన నాటు భాషలో చెప్తుంది ఆవిడ. మనం మామూలుగా అయితే సిగ్గుపడి చెప్పలేకపోతే ఒకటి అదే ఆమె కొన్న చిన్న పెద్ద కొడుకున్నాడండి, దగ్గర 7 ఏళ్ళు ఉంటాయి. వాడు క్లియర్గా చెప్పాడు మనకి. అంటే ఈ అబ్బాయి ఎవిడెన్స్ కూడా కోర్టులోకి వచ్చి చెప్పాడు అండి. వాడు కూడా ఎంత చక్కగా చెప్పాడంటే కోర్టులో ఆ రోజు ఏం జరిగిందో అది క్లియర్గా వచ్చి కోర్టులో చెప్పాడు. అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇది కాక మళ్ళీ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పెట్టాము. టెక్నికల్ అంటే పరేడ్ ఉంటుందండి, ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ అని ఉంటుంది, అది కూడా చేయించామండి. టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్లో కూడా ఆ పిల్లవాడు గుర్తుపట్టాడు వాళ్ళని జడ్జి గారి ముందు. తర్వాత ఈవిడ ఎవరైతే బాధితురాలు ఉందో బాధితురాలు కూడా క్లియర్గా గుర్తుపట్టింది. టెస్ట్ ఐడెంటిఫికేషన్లో మీకు తెలిసే ఉంటుందండి. అట్లాంటి వ్యక్తులు ఇంకొక 4-5 పెడతాం, పెట్టి గుర్తించమని. అంటే మా సమక్షంలో జడ్జి గారు సపరేట్ ఇంకో జడ్జి గారు వస్తారు, తెనాల నుంచి ఒక జడ్జి గారు వచ్చి ఆయన టీఐపీ చేయడం జరిగింది. చేస్తే దాంట్లో కూడా వాళ్ళు సక్రమంగా గుర్తుపెట్టడం. తర్వాత దీంట్లో మాకు జ్యుడిషియల్ ఆఫీసర్స్ సహకారం కూడా ఉండిందండి. ఏ విధమైనటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ని మనకి చట్ట ప్రకారం ఆమోదయోగ్యం ఆ యొక్క వాటన్నిటిని కూడా డిఎన్ఏ కానీ సీసీటీవీ ఫుటేజెస్ కానీ అదేవిధంగా టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ కానీ. ఎంత వచ్చిందని కన్విక్షన్?
20 సంవత్సరాలండి. ఎవరైతే మేజర్లు ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరికి కూడా ఒక్కొక్కడికి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అండి. ఇంకొకరికి అతనిది జోనైల్ అండి, అంటే బాలుడు కాబట్టి అతనిది ఇంకా నడుస్తుందండి. అచ్చా. అతనికి తక్కువ పడుతుంది. సార్ ఈ కేసుని తీసుకొచ్చి లాస్ట్లో కన్విక్షన్ తీసుకొచ్చి అంటే క్లైమాక్స్ చేశారు, మీకు మీ ఫీలింగ్ ఏంటంటే? చెప్పండి. అదే మీరు చెప్తున్నానండి, మీరు అడిగారు కదా మనస్సుకు తృప్తి కలిగించేవి, సంతృప్తి కల్పించేవి ఇట్లాంటి కేసులు అండి. నాకు జీవితంలో కొన్ని ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కేసు అండి. వన్ ఆఫ్ ది కదండి, బెస్ట్ కేసు ఇది నాకు. రేపల్ల తర్వాత ఎక్కడికి వచ్చారండి? రేపల్ల తర్వాత నేను మళ్ళీ ఇంకొల్లు సర్కిల్ చేయడం జరిగింది సార్. ఇంకొల్లు సర్కిల్లో అదే మళ్ళీ సేమ్ సంవత్సరం 2 నెలలు చేశాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్లో. సార్ ఇంకోళ్ళు సంవత్సరం 2 నెలలు పనిచేయడానికి వెనక పొలిటికల్ ప్రెజర్ ఉందా? పొలిటికల్ ప్రెషర్ ఒకటి, తర్వాత నా అవసరం కూడా ఇక్కడ ఉండిందండి. స్పెషల్ బ్రాంచ్లో ఖాళీ ఉండటం, మా ఎస్పీ గారు రమ్మంటాం, అధికారుల మాట కాదనే ప్రసక్తి అయితే మా దగ్గర లేదండి. ప్రజెంట్ స్పెషల్ బ్రాంచ్లో ఉన్నాను సార్. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, పబ్లిక్కి పోలీస్ మీద రానున్న కాలంలో అంటే మీరు చూసారు 92 నుంచి చూస్తున్నారు, అప్పట్లో పోలీస్ అంటే ఒక భయంతో కొన్ని గౌరవం ఉండేది, అది క్రమేపీ తగ్గిపోయింది అనుకుంటారా, లేదు దాంట్లో మార్పు వచ్చి పోలీసులు అంటే గౌరవం ఇంకా పెరిగింది అనుకుంటారు? అంటే రేపల్లి లాంటి కేసులు జరిగినప్పుడు పబ్లిక్కి పోలీస్ మీద బాగా నమ్మకం వస్తుంది, లేదు ఇంకొక సంఘటన ఇటీవల జరిగింది బాపట్ల, అటువంటి సంఘటన జరిగినప్పుడు పోలీసు మీద నెగిటివ్ వస్తుంది. అయితే నా పర్సనల్గా చెప్పాలంటే పోలీసులు అంటే భయం ఉంటేనే సమాజానికి మంచిదండి. పోలీసులు అంటే కాదు, ఎవరైనా ఒక వ్యక్తి ఒక భయం ఉండేది, ఇదివరకు దేవుడు అంటే భయం ఉండేదండి, ఇప్పుడు భయం లేదు. సో ఎవరో ఒకళ్ళ భయం సమాజానికి ఉండాలని ఒక అనుకునే వాళ్ళల్లో నేను ఒక వ్యక్తిని. భయం ఉంటేనే మనం, దేవుడి భయం ఉంటే పోలీస్ అనే వ్యక్తి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలంటారు కదండి. 2 రకాలుగా ఉండాలి సార్. పోలీస్ అనే వ్యక్తి ఒక రకంగా ఉంటే కుదరదండి. ఏ పోలీస్ ఆఫీసర్ ఈ మస్ట్ బి ఏ డాక్టర్, ఈ మస్ట్ బి ఏ కౌన్సిలర్, ఈ మస్ట్ బి ఏ సైకాలజిస్ట్, ఈ మస్ట్ బి ఏ వాలంటరీ, అన్ని రకాలుగా ఉండాలండి. ఇది కాకుండా అన్నిటికీ కలుపుకొని లా ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. సో ఇన్ని రకాలుగా ఉంటేనే పోలీస్ ఉంటుంది. సో పోలీస్ ఆఫీసర్ ఆ విధంగా ఉండాల్సిందే. కొన్ని చోట్ల మాకు ఇబ్బందులు ఎదురుపడతా ఉన్నాయి, అయినా కూడా పోలీస్ అంటే కొంచెం భయం ఉంటేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. పోలీస్ అంటే కేవలం కాకి యూనిఫామ్, నెత్తి మీద క్యాప్, చేతులు లాఠీ కాదు, అన్ని రకాల పాత్రలు పోషించాలంటున్నారు సూర్యనారాయణ గారు. అంటే అవసరమైనప్పుడు మాటలతో చేయాలి, ఇంకా ముదిరితే లాఠీ చూపించాలి, ఇంకా ముదిరితే చట్టాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనేది ఆయన సిద్ధాంతం. ఈ విధంగా పోలీస్ అనే వ్యక్తి అన్ని పాత్రలు పోషిస్తే సమాజం చాలా ముందుకు వెళ్తుంది, లేదంటే సమాజానికి చాలా ఇబ్బందిని ఎదురయ్యే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. ఇది వారం సూర్యనారాయణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.